Hi friends, welcome to Maths with Money channel. So today we'll discuss the formulas revision for geometry and 2D mensuration. సో చాలా మంది అడిగారు జామెట్రీ అండ్ 2D మెన్సురేషన్ ఫార్ములాస్ అన్నీ ఒకసారి డిస్కస్ చేద్దాం, రివైజ్ చేద్దామని. సో బేసిక్గా మనకి జామెట్రీ అంటే ఏం లేదు, ప్రాపర్టీస్, మెన్సురేషన్ అంటే ఏం లేదు, పెరిమీటర్ అండ్ ఏరియా. ఓకే, సో జామెట్రీ అండ్ 2D మెన్సురేషన్ మనం బ్రాడ్గా డివైడ్ చేయాలంటే లైన్స్, పాలిగాన్స్ అంతే. సో పాలిగాన్స్లో మనకి టైప్స్ ఏంటంటే ట్రయాంగిల్స్, క్వాడ్రిలేటరల్స్, సర్కిల్స్. సో వీటన్నిటికి సంబంధించిన ఫార్ములాస్ అన్ని వీడియోస్లో మనం ఈ వీడియోలో చెప్తాము. ఇట్ మే బి ద లెంతీ వీడియో, కొంచెం లెంతీ వస్తుంది. బట్ వి విల్ కవర్ ఫ్రమ్ లైన్స్, దట్ ఈస్ ప్యారలల్ లైన్స్ టు సర్కిల్స్లో మళ్ళీ ఎండ్ టు ది అంటే పెయిర్ ఆఫ్ సర్కిల్స్ వరకు మనం చెప్తాం. సో ఆల్ ఫార్ములాస్ ఆర్ యూజ్ఫుల్ ఫర్ టైర్ 1 ఎగ్జామ్. టైర్ 1కి సంబంధించినవి మాత్రమే చెప్తాను, అంతకు మించి మనం రివైజ్ చేయాలి. ఓకే, సో లెట్స్ స్టార్ట్ ద వీడియో. వీడియో స్టార్ట్ చేసే ముందు మీకు అందరికీ ఒక చిన్న అనౌన్స్మెంట్. వి ప్రొవైడెడ్ CGL 2023 ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ which was conducted in 39 shifts, that is 39 into 100, 3900 questions, and also CHSL 2024 which was recently happened, that is July లో జరిగింది, July first week లో. సో టోటల్ 36 shifts లో జరిగింది. సో టోటల్ 3600. ఓకే, సో టోటల్గా ఇవి ఎన్ని క్వశ్చన్స్ అమ్మా? 7500 క్వశ్చన్స్ ఇవి, అంతేనా? ఈ 7500 క్వశ్చన్స్ అంటే 75 టెస్ట్స్ కదా అవి. చాలామంది ఏం చేస్తారంటే, మీకు మోస్ట్ ఆఫ్ ది కోచింగ్ ఇన్స్టిట్యూట్స్ కానీ ఎవరైనా అవ్వచ్చమ్మా, వాళ్ళు ఎంత బ్రాండెడ్ అయినా అవ్వచ్చు, వాళ్ళు ఏం చేస్తారంటే ఈ క్వశ్చన్స్నే వాళ్ళ మాక్ టెస్ట్లో రిపీట్ చేస్తారు. మోస్ట్ ఆఫ్ ది ఇన్స్టిట్యూట్స్, ఓకే, నేను 90% చెప్తాను నాకు తెలిసినంత వరకు. మోస్ట్ ఆఫ్ ది ఇన్స్టిట్యూట్స్ ఏం చేస్తారంటే ఈ క్వశ్చన్స్నే ఆ షిఫ్ట్లోనివి, ఈ షిఫ్ట్లోనివి ఇక్కడ తీసేసి మీకు మాక్ టెస్ట్ రూపంలో పెడతారనమాట. సో మాక్ టెస్ట్లో పెట్టి 75 టెస్ట్స్ పెట్టినప్పుడు ఎంత తీసుకుంటారు? డెఫినెట్గా చాలా ఎక్కువ తీసుకుంటారు. కానీ మనం వీఆర్ ప్రొవైడింగ్ ఎట్ వెరీ మినిమల్ అమౌంట్. ఓకే, వెరీ మినిమల్ అమౌంట్ తీసుకుంటున్నాం. ఓకే, అండ్ హియర్ వన్ థింగ్ ఐ వాంట్ టు డిస్కస్. ఫర్ CGL క్వశ్చన్స్కి ఆ ఫుల్ లెంత్ టెస్ట్తో పాటు టాపిక్ వైజ్ టెస్ట్, అంటే ఆ 3900 క్వశ్చన్స్ని టాపిక్ వైజ్ కూడా చేసి ఇవ్వడం జరిగింది. సో అట్లానే CHSL కూడాను ఇన్ ఫ్యూచర్ మనం చేసి ఈ కోర్స్లో పెడతాము. సో డెఫినెట్గా ఈ కోర్సెస్ అనేవి ఎవరైతే CGL ఇప్పుడు అపియర్ అవుతున్నారో వాళ్ళకి డెఫినెట్గా యూజ్ అవుతుంది. సార్ CGL ప్రిపేర్ అయ్యే వాళ్ళు CHSL ఎందుకు ప్రిపేర్ అవ్వాలి అనుకోవచ్చు. ఫర్ టైర్ 1 CGL, CHSL, MTS ఇవన్నీ కూడాను ఒకటే లెవెల్, పెద్దగా డిఫరెన్స్ ఏమి ఉండదు. కాబట్టి డెఫినెట్గా మీరు అన్ని మోడల్స్ కవర్ చేయాలంటే ఈ 75 టెస్ట్ రాశారనుకోండి, చాలా కవర్ అయిపోతాయి. ఓకేనా? సో లెట్స్ గో బ్యాక్ టు ద వీడియో. ద ఫస్ట్ వన్ ఈజ్ లైన్స్. ఓకే, సో లైన్స్లోని మనం నేర్చుకోవాలని ప్రాపర్టీస్ ఏంటి అంటే జస్ట్ ప్యారలల్ లైన్స్, ఇంటర్సెక్టింగ్ లైన్స్, వాటి యొక్క ప్రాపర్టీస్. సో ఫస్ట్ ఇలా 2 ఇంటర్సెక్టింగ్ లైన్స్ ఉన్నాయంటే ఎప్పుడైనా ఈ 2 యాంగిల్స్ని మనం వెర్టికల్లీ ఆపోజిట్ యాంగిల్స్ అంటాం. అండ్ ఇట్ ఈస్ అక్యూట్ అండ్ ఇట్ ఈస్ అబ్ట్యూజ్. ఓకే, ఇది ఆల్ఫా అయితే ఇది ఆల్ఫా అవుతుంది, ఇది బీటా అయితే ఇది కూడా బీటా అవుతుంది. సో దట్ ఈస్ ద సింపుల్ ప్రాపర్టీ ఇన్ ఇంటర్సెక్టింగ్ లైన్స్. ఓకే, నెక్స్ట్ కమింగ్ టు ప్యారలల్ లైన్స్. ప్యారలల్ లైన్స్ అంటే మనకి ఎలా ఉంటాయంటే దే నెవర్ ఇంటర్సెక్ట్ ఈచ్ అదర్, ఎక్కడ ఇంటర్సెక్ట్ అవ్వవు. ఓకే, దీస్ ఆర్ 2 ప్యారలల్ లైన్స్ అండ్ ఇఫ్ ఇట్ ఈస్ ఎ ట్రాన్స్వర్సల్, దెన్ హియర్ ఇన్ దీస్ 2 ప్యారలల్ లైన్స్ ఓన్లీ వీ హ్యావ్ 2 యూనిక్ యాంగిల్స్, అంతే. ఓకే, ఇన్ని యాంగిల్స్ మీకు కనిపిస్తున్నాయి కదా, ఇక్కడ ఒక 4, పైన 4, కింద 4, కానీ మొత్తంగా చూసుకుంటే మనకి అక్కడ 2 ఉంటాయి. ఏంటంటో చూద్దాం. సో దీస్ 2 యాంగిల్స్ షుడ్ బి ఈక్వల్. ఓకే, అండ్ దిస్ ఈజ్ ఆల్టర్నేట్ యాంగిల్స్. ఇది ఆల్ఫా అయితే ఇది కూడా ఆల్ఫా అవుతుంది, ఇది ఆల్ఫా అయింది కాబట్టి ఇది ఆల్ఫా. ఓకే, నెక్స్ట్ ఇది బీటా అనుకుందాం. ఓకే, ఇది బీటా అయితే ఇది కూడా బీటా అవుతుంది. ఈ బీటాకి కరెస్పాండింగ్ యాంగిల్ ఇది బీటానే అవుతుంది, ఇది బీటానే అవుతుంది. సో కాబట్టి ఓవరాల్గా మనకి అవుట్ ఆఫ్ 8 యాంగిల్స్లో ఓన్లీ 2 మాత్రమే యూనిక్, ఆల్ఫా అండ్ బీటా. అండ్ ఆల్ఫా ప్లస్ బీటా అనేది 180 degrees అవుతుంది. ఓకే, అండ్ వీ ఆల్రెడీ డిస్కస్డ్ వన్ మోర్ ఇంపార్టెంట్ ఫార్ములా ఇన్ ఆర్ క్లాసెస్, దట్ ఈస్ ఎప్పుడైనా ఇలా 2 లైన్స్ ఇలా ఇంటర్సెక్ట్ అయ్యి ఓకే ఒక యారో లాగా ఉంటే, ఓకే ఒక యారో షేప్లో కనుక ఉంటే ఇదిగోండి. ఓకే, ఇఫ్ ద ఇంటర్నల్ యాంగిల్స్ ఇన్సైడ్ దిస్ యారో మార్క్, ఇది ఆల్ఫా, ఇది బీటా, ఇది గామా, ఈ బయట ఉన్న ఈ యాంగిల్ డెల్టా అనుకుంటే దెన్ డెల్టా ఈక్వల్ టు ఆల్ఫా ప్లస్ బీటా ప్లస్ గామా. దట్స్ ఇట్. నేను మరొకసారి చెప్తున్నా, ఈ ఫార్ములాస్ అన్ని రివిజన్కి మాత్రమే. వీ డిడ్ నాట్ డిస్కస్ ఎనీ ప్రూఫ్స్ ఫర్ ఎనీ ఫార్ములా, ఏ ప్రూఫ్ కూడా డిస్కస్ చేయం. ఓకే,
సో మీరు కనుక మన వీడియోస్ చూసుంటే ఈ ఫార్ములాస్ అన్నీ మీరు జస్ట్ రివిజన్ చేసుకోవడానికి అంతే. ఓకే, నెక్స్ట్ సెకండ్ టాపిక్ ఏంటి అంటే ట్రయాంగిల్స్. దిస్ ఈజ్ ద మెయిన్ అండ్ ఇంపార్టెంట్ టాపిక్ ఇన్ ఎస్ఎస్సి. కానీ దీంట్లో చాలా ప్రాపర్టీస్ ఉంటాయి, చాలా ఫార్ములాస్ ఉంటాయి. అన్ని ఫార్ములాస్ చూసుకుంటే మనకు వచ్చేది క్వశ్చన్ ఒకటో రెండో వస్తుంది సీజీఎల్ టైర్ 1కి సంబంధించి. కానీ మనం అన్నీ ఒకసారి జస్ట్ రివిజన్ చేసుకుందాం, చాలా చాలా ఫాస్ట్గా చేసుకుందాం, ఏం పర్వాలేదు. సో ఇఫ్ ఏ ట్రయాంగిల్ ఏబీసీ అనేది కనుక ఉంటే, ఓకే ఫాస్ట్గా చేసుకుందాం, ఏం పర్వాలేదు. ఏబీసీ అనేది ట్రయాంగిల్ అనుకుంటే ఇది ఏ ఆపోజిట్ సైడ్స్ అనమాట. ఏకి ఆపోజిట్గా ఉన్న సైడ్ స్మాల్ ఏ అండ్ బి స్మాల్ బి అండ్ ఇట్ ఈ స్మాల్ సి. ఎప్పుడు కూడా ట్రయాంగిల్లోని ఏ యాంగిల్ అయితే ఎక్కువ ఉంటుందో దానికి ఆపోజిట్గా ఉన్న సైడ్ అనేది పెద్ద సైడ్ అవుతుంది, అంటే లెంత్ వైజ్ అది హైయెస్ట్ ఉంటుంది. ఓకే, అండ్ ద రిలేషన్ బిట్వీన్ ద సైడ్స్ ఈజ్ సమ్ ఆఫ్ ఎనీ టూ సైడ్స్, ఓకే, ఈజ్ ఆల్వేస్ గ్రేటర్ దెన్ ద థర్డ్ సైడ్ అండ్ డిఫరెన్స్ ఆఫ్ ఎనీ టూ సైడ్స్ ఈజ్ ఆల్వేస్ లెస్ దెన్ ది థర్డ్ సైడ్. అది అలా ఉంటేనే మనకి ట్రయాంగిల్ అనేది ఫామ్ అవుతుంది. సపోజ్ సి అనేది థర్డ్ సైడ్ అనుకుంటే ఇట్ ఆల్వేస్ లైస్ బిట్వీన్ డిఫరెన్స్ ఆఫ్ ది అదర్ టూ సైడ్స్ అండ్ సమ్ ఆఫ్ ది అదర్ టూ సైడ్స్. ఓకే, అండ్ ప్రాపర్టీస్ గురించి వచ్చేసరికి సపోజ్ ఏబిసి అనేవి ఇంటర్నల్ యాంగిల్స్ అనుకుంటే ఏ ప్లస్ బి ప్లస్ సి అనేది ఎప్పుడు కూడా ఎంత ఉంటుంది, 180 డిగ్రీస్. దీన్ని బట్టి నేను ఏం చెప్పచ్చు, బి ప్లస్ సి ఈజ్ ఈక్వల్ టు 180 డిగ్రీస్ మైనస్ ఏ. 180 మైనస్ ఏ అంటే ఏంటమ్మా, ఎక్స్టర్నల్ యాంగిల్ ఎట్ ఏ. అంటే ఇప్పుడు నాకు ఎక్స్టర్నల్ యాంగిల్ ఎట్ ఏ కనుక్కోవాలి అంటే ఇట్ ఈస్ నథింగ్ బట్ సమ్ ఆఫ్ అదర్ టూ ఇంటర్నల్ యాంగిల్స్ అని చెప్పచ్చు. ఓకే, అండ్ వన్ మోర్ ఫార్ములా ఈజ్ సమ్ ఆఫ్ ఇంటర్నల్ యాంగిల్స్ ఇన్ ఏ ట్రయాంగిల్ is 180. సిమిలర్లీ సమ్ ఆఫ్ ఎక్స్టర్నల్ యాంగిల్స్ ఎంతమ్మా, ఇట్ ఈస్ 360 డిగ్రీస్. ఇట్ ఈస్ 360. we already derived all formulas, don't worry. మనం అన్ని డిరైవ్ చేస్తాం కాబట్టి రివిజన్ కోసం మాత్రం చూసుకోండి. నెక్స్ట్ కమింగ్ టు ఫార్ములాస్ రిగార్డింగ్ మెన్సురేషన్. మెన్సురేషన్ అంటే ఏంటి, పెరిమీటర్ ఏరియాస్ అనమాట. ఓకే, సో టెల్ మీ వాట్ ఈస్ ద పెరిమీటర్ ఆఫ్ ద ట్రయాంగిల్, సమ్ ఆఫ్ ది సైడ్స్ ఏ ప్లస్ బి ప్లస్ సి. అండ్ వాట్ ఈస్ ద ఏరియా ఆఫ్ ద ట్రయాంగిల్, ఇట్ ఈస్ ఈక్వల్ టు హాఫ్ ఇంటూ బేస్ ఇంటూ హైట్. సపోజ్ ఇది ఏ అనుకున్నది బేస్ అనుకుంటే దీనికి కరస్పాండింగ్ హైట్ హెచ్ అనుకుంటే హాఫ్ ఇంటూ ఏ ఇంటూ హెచ్. ఓకే, అలానే మనకి ఏరియా ఆఫ్ ట్రయాంగిల్కి చాలా ఫార్ములాస్ ఉంటాయి, వాడు ఇచ్చిన వాల్యూస్ బట్టి మనం ఆ ఫార్ములా తీసుకోవాలి. వాట్ ఈస్ అనదర్ ఫార్ములా, ఇట్ ఈస్ నథింగ్ బట్ ఎస్ ఇంటూ ఎస్ మైనస్ ఏ ఇంటూ ఎస్ మైనస్ బి ఇంటూ ఎస్ మైనస్ సి. It is Heron's formula. When you know the sides of the triangle, then you have to use this formula. What is S? It is semi perimeter. అంటే పెరిమీటర్ అనేది 2 times of S అవుతుంది. S కావాలంటే పెరిమీటర్లో ఆఫ్ చేసుకోవాలి. ఓకే, నెక్స్ట్ అలానే వీ హ్యావ్ అనదర్ ఫార్ములా ఫర్ ఏరియా ఆఫ్ ద ట్రయాంగిల్, దట్ ఈస్ ఆఫ్ ఇంటూ ఏబి ఇంటూ సైన్ సి. ఆఫ్ ఇంటూ ప్రొడక్ట్ ఆఫ్ ది సైడ్స్ అండ్ సైన్ ఆఫ్ ది యాంగిల్ బిట్వీన్ దోస్ టూ సైడ్స్. ఓకే, అలానే మనకి మీడియన్స్ వచ్చినప్పుడు, తర్వాత యాల్టిట్యూడ్స్ వచ్చినప్పుడు ఇలా చాలా ఫార్ములాస్ ఉంటాయి, అవన్నీ కూడాను టైర్ 1కి అవసరం లేదు. ఓకే, టైర్ 2కి మాత్రం చూసుకోవాలి. ఓకే, నెక్స్ట్ కమింగ్ టు క్లాసిఫికేషన్ ఆఫ్ ట్రయాంగిల్స్. ట్రయాంగిల్స్ని మనం క్లాసిఫై చేసేటప్పుడు 2 రకాలుగా చేస్తాం. ఒకటి బేస్డ్ ఆన్ ద యాంగిల్, ఇంకొకటి బేస్డ్ ఆన్ ద సైడ్స్. సో ఫస్ట్ మనం బేస్డ్ ఆన్ ద యాంగిల్స్ చూద్దాం. సో ట్రయాంగిల్స్ ఆర్ క్లాసిఫైడ్ ఇంటూ 3 types బేస్డ్ ఆన్ యాంగిల్స్. ఓకే, ఏంటమ్మా అవి, acute angle triangle and obtuse angle triangle and right angle triangle. Okay, acute angle triangle loni all angles are always less than 90. ప్రతి యాంగిల్ కూడా less than 90 ఉంటుంది. obtuse లోని one angle, any one angle is more than 90, then it is called as obtuse. right angle లోని only one angle is equal to 90 degrees. Okay, and for suppose if A, B, C are these sides, and here also A, B, C, and here also A, B, C. మనకి పైథాగరస్ థీరం బట్టి రైట్ యాంగిల్ ట్రయాంగిల్ ఏం చెప్తాం, ఏ స్క్వేర్ ఈక్వల్ టు బి స్క్వేర్ ప్లస్ సి స్క్వేర్ అంటాం కదా. అదే మనం ఎక్యూట్ టు అబ్ట్యూజ్కి వచ్చేసరికి ఏమవుతుంది తెలుసా, ఇక్కడ ఏ స్క్వేర్ ఈజ్ గ్రేటర్ దాన్ బి స్క్వేర్ ప్లస్ సి స్క్వేర్. అంటే ఏ యాంగిల్ అయితే అబ్ట్యూజ్ ఉంటుందో దానికి ఆపోజిట్గా ఉన్న సైడ్ స్క్వేర్ అనేది రిమైనింగ్ సమ్ ఆఫ్ ది స్క్వేర్స్ ఆఫ్ ద సైడ్స్ కన్నా ఎక్కువ ఉంటుంది. అదే మనం ఎక్యూట్ యాంగిల్లోకి వచ్చేసరికి ఏ స్క్వేర్ ఈజ్ ఆల్వేస్ లెస్ దాన్ బి స్క్వేర్ ప్లస్ సి స్క్వేర్. సో మీకు ఎగ్జామ్లో కొన్ని క్వశ్చన్స్ వస్తాయి, హౌ మెనీ వాల్యూస్ ఆఫ్ ఏ ఆర్ పాసిబుల్, ఇట్లా. ఓకే,
మనకి ట్రయాంగిల్స్ మీరు వీడియోస్ మన క్లాసెస్ చూస్తే వీ టోల్డ్ నెంబర్ ఆఫ్ ఫార్ములాస్. అప్ టు హియరే నేను చాలా ఫార్ములాస్ చెప్పుంటాను. కానీ అవన్నీ ఇప్పుడు మనం ఎందుకు రివైజ్ చేయట్లేదు అంటే దీస్ ఆర్ నాట్ రిక్వైర్డ్ ఫర్ టైర్ 1 ఎగ్జామ్. అది మీరు మైండ్‌లో బాగా గుర్తుపెట్టుకోవాలి. ఎందుకంటే కమెంట్స్‌లో వెంటనే సార్ ఇది మీరు ఇది చెప్పలేదు, సార్ ఇది చెప్పలేదు అని మీరు అనుకోవాల్సిన అవసరం లేదు. ఇఫ్ ఐ డిడ్ నాట్ డిస్కస్ దెన్ డెఫినెట్లీ ఇట్ ఈస్ నాట్ యూజ్ఫుల్ ఫర్ టైర్ 1. ఓకే. నెక్స్ట్ there is one more classification of triangles based on the side length. ఏంటమ్మా అది? Based on sides. So we are classified triangles into 3 types based on sides. What is that? Equilateral triangle and isosceles triangle and scalene triangle. Okay. Equilateral triangle means if all sides are equal, then it is called as equilateral triangle, and only 2 sides are equal, then it is isosceles triangle. These two are equal. And scalene means no side is equal to another side. Anni different anamata, equal undav. Okay. So if all sides are equal, then definitely all interior angles are also equal. So in an equilateral triangle, each side is equal and also each internal angle is equal and equal to 60 degrees. And in isosceles triangle, only 2 sides equal and opposite to those 2 sides are also, those 2 angles are also equal. ఈ రెండు కూడా ఈక్వల్. స్కాలీన్ లోని ఏ సైడ్ ఈక్వల్ గా ఉండదు కాబట్టి ఇంటర్నల్ యాంగిల్స్ కూడా ఏవి ఈక్వల్ గా ఉండవు. ఓకేనా? తర్వాత వీటికి సంబంధించిన ప్రాపర్టీస్ మళ్ళీ మనం లాస్ట్ లో స్పెసిఫిక్ గా చదువుకుందాం. ఓకే. Equilateral, isosceles and another one particularly right angle triangle. Okay. Next, coming to important lines and points in the triangle. దానికి వెళ్ళే ముందు జస్ట్ మనం సిమిలారిటీ ఆఫ్ ట్రయాంగిల్స్, కాంగ్రియంట్ ఆఫ్ ట్రయాంగిల్స్ చూసుకుందాం. ఓకే. కాంగ్రియంట్ ట్రయాంగిల్స్ అండ్ సిమిలర్ ట్రయాంగిల్స్. కాంగ్రియంట్ ట్రయాంగిల్స్ అంటే ఈక్వల్ ట్రయాంగిల్స్ అనమాట. సపోజ్ ఇది నేను ఏబిసి అని ఈ డైమెన్షన్స్ తో తీసుకుంటే సేమ్ డిఈఎఫ్ కూడా అదే డైమెన్షన్స్ తో అలానే ఉండాలి. ఓకే. ఇది ఏబిసి అండ్ డిఈఎఫ్ అనుకుంటే మనం ఏ ఆర్డర్లో చెప్తున్నామో కాంగ్రియన్సీ అదే ఆర్డర్లోనే తీసుకుంటాం. ఓకే. సో ఇఫ్ 2 triangles are congruent, then definitely their corresponding sides are equal and also corresponding angles also equal. కాబట్టి డెఫినెట్గా కాంగ్రియెంట్ ట్రయాంగిల్స్ అని చెప్పినప్పుడు ఏబిడిఈ, బీసీఈఎఫ్, ఏసీడిఎఫ్ ఈక్వల్గా ఉంటాయి. అలానే వాటి యొక్క పెరిమీటర్స్ కూడా ఈక్వల్గా ఉంటాయి అండ్ ఏరియా కూడా ఈక్వల్గా ఉంటుంది. ఏరియాస్ ఆర్ ఆల్సో ఈక్వల్. ఓకే. ఇన్ కేస్ ఆఫ్ కాంగ్రియెంట్ ట్రయాంగిల్స్. వైల్ కమింగ్ టు సిమిలర్ ట్రయాంగిల్స్. సిమిలర్ ట్రయాంగిల్కి వచ్చేసరికి సిమిలారిటీ బిట్వీన్ ఎనీ 2 ట్రయాంగిల్స్ మీరు చెప్పేటప్పుడు యాంగిల్ సైడ్ యాక్సమ్ కానీ, సైడ్ యాంగిల్ సైడ్ యాక్సమ్ కానీ ఇవన్నీ మనం చెప్పి చేసేంత మనకి ఎగ్జామ్లో ఉండవు. కానీ డైరెక్ట్గా వాడు ఏమి ఇస్తాడు ఎక్కువగా అంటే సిమిలర్ ట్రయాంగిల్ అని చెప్పినప్పుడు కరస్పాండింగ్ సైడ్స్ ఇచ్చేసి కరస్పాండింగ్ ఏరియాస్ రేషియో అడగడం అట్లా అడుగుతూ ఉంటాడు. సో కాబట్టి ఎప్పుడైనా 2 ట్రయాంగిల్స్ సిమిలర్ అనేటప్పుడు ఈ రెండు సేమ్ డైమెన్షన్స్లో ఉండాల్సిన అవసరం లేదు, కానీ సేమ్ సిమిలర్గా కనిపిస్తాయి. ఒకటి చిన్నది ఒకటి ఎన్లార్జ్ చేస్తే దాని పెద్దది అలా ఉంటుంది. సపోజ్ ఇది ఏబిసి అనుకుందాం, ఇది డిఈఎఫ్ అనుకుందాం. ఓకే. సో నేను ఇప్పుడు ఏబిసి సిమిలర్ టు డిఈఎఫ్ అన్నాను అంటే ఏబి అండ్ డిఈ ఈక్వల్గా ఉండదు, కానీ ఏబి బై డిఈ రేషియో ఉంది కదా, అది బీసీ బై ఈఎఫ్కి ఈక్వల్గా ఉంటుంది. అలానే ఏసీ బై ఈఎఫ్కి కూడాను ఈక్వల్గా ఉంటుంది. ఓకే. ఇలా ఉన్నా మనం సిమిలర్ అంటాం. అలానే యాంగిల్స్, ఎనీ 2 యాంగిల్స్ ఇన్ దట్ ట్రయాంగిల్, కరస్పాండింగ్ యాంగిల్స్ అంటే యాంగిల్ ఏ అండ్ యాంగిల్ డి అండ్ యాంగిల్ బి అండ్ యాంగిల్ ఈ, అలా 2 యాంగిల్స్ ఈక్వల్ అయినా చాలు మనం ఖచ్చితంగా సిమిలర్ అని చెప్పేస్తాం. సో ఆటోమేటిక్గా థర్డ్ కూడాను ఈక్వల్ అయిపోతుంది. సో కాబట్టి యాంగిల్స్ ఆల్సో కరస్పాండింగ్ ఈక్వల్. సార్ మరి కాంగ్రియంట్లోని ఈక్వల్ అని చెప్తున్నారు, సిమిలర్లోని ఈక్వల్ అని చెప్తున్నారంటే మనం ఎప్పుడైనా యాంగిల్స్ ఈక్వల్ అంటే సిమిలర్ అనే మనం చెప్పగలం, కానీ కాంగ్రియన్స్ అని చెప్పలేం. అది కాంగ్రియంట్ ఎప్పుడు అవుతుందంటే ఇఫ్ ఆల్ యాంగిల్స్ ఆర్ ఈక్వల్, కరస్పాండింగ్ యాంగిల్స్ అండ్ ఎనీ కరస్పాండింగ్ సైడ్స్ ఆర్ ఈక్వల్, దెన్ ఆఫ్ కోర్స్ ఇట్ ఈస్ కాంగ్రియంట్. కాబట్టి మనం ఆల్ సిమిలర్ ట్రయాంగిల్స్ ఆర్ నాట్ కాంగ్రియంట్ బట్ ఆల్ కాంగ్రియంట్ ట్రయాంగిల్స్ ఆర్ సిమిలర్ అని చెప్తాం అందుకని. ఓకేనా. సో ఇలా ఉండేటప్పుడు ఈ రేషియోస్ ఈక్వల్ కాబట్టి ఫర్ సపోజ్ ఈ రేషియో అంతా కూడాను మనం ఏ అనే దానికి ఈక్వల్ అనుకుందాం. ఫర్ సపోజ్ ఏ కానీ ఏ బై బి కానీ ఈక్వల్ అనుకుందాం. నౌ
I will tell you corresponding perimeters ratio, perimeter of triangle ABC by perimeter of triangle DEF అనేది ఎంత ఉంటుంది? ఇట్ ఈస్ ఈక్వల్ టు దిస్ A by B. అలానే ఏరియాస్ రేషియో ఎలా ఉంటుంది? ఈ A by Bకి హోల్ స్క్వేర్ ఉంటుంది. కాబట్టి ఐ కెన్ టెల్ యూ పెరిమీటర్స్ రేషియో ఈజ్ సేమ్ యాజ్ కరస్పాండింగ్ సైడ్ రేషియో అండ్ స్క్వేర్ రూట్ ఆఫ్ ఏరియాస్ రేషియో, ఏరియా ఆఫ్ ట్రయాంగిల్ ఏబిసి బై ఏరియా ఆఫ్ ట్రయాంగిల్ డిఈఎఫ్ ఎంత ఉంటుందమ్మా? A by B హోల్ స్క్వేర్. కాబట్టి నేను A by B కావాలంటే ఇట్ షుడ్ బి ఈక్వల్ టు స్క్వేర్ రూట్ ఆఫ్ దిస్. ఐ కెన్ టెల్ ఓన్లీ దిస్. ఈ ఒక్క ఫార్ములాస్ మీరు కాంగ్రెంట్ సిమిలర్లో చూసుకుంటే చాలు. ఓకే, అండ్ వీ ఆల్రెడీ డిస్కస్డ్ మాస్ పాయింట్ థీరం, వీ ఆల్రెడీ డిస్కస్డ్ సివియన్స్, ఇవన్నీ నేర్చుకున్నాం. కానీ ఫర్ టైర్ 1 ఇట్ ఈస్ నాట్ రిక్వైర్డ్ మోస్ట్లీ. ఓకే, సో దానికి మీరు ఆ ఫార్ములాస్ కానీ జస్ట్ కాన్సెప్ట్ అర్థం చేసుకొని మీరు మాస్ పాయింట్ థీరం చేసుకున్నా పర్వాలేదు. ఓకే, క్లియర్. నెక్స్ట్ వీ విల్ గో టు ది ఇంపార్టెంట్ లైన్స్. ఇంపార్టెంట్ లైన్స్ కన్నా ముందు ఈ సిమిలారిటీ ఆఫ్ ట్రయాంగిల్స్లో ఒక చిన్న ప్రాపర్టీ ఎలా ఉంటుందంటే, సపోజ్ ఇఫ్ ఏ ట్రయాంగిల్ ఏబిసి, ఇట్ ఈస్ ఎ స్కాలిన్ ట్రయాంగిల్ ఫర్ సపోజ్, అండ్ ఇఫ్ ఐ డ్రా ఏ లైన్ విచ్ ఈస్ ప్యారలల్ టు బీసీ, బీసీకి ప్యారలల్గా ఒక డ్రా చేశాను అనుకోండి, అది ఏబికి డి దగ్గర, ఏసీకి ఈ దగ్గర కనుక మీట్ అయితే, then definitely I can say the above triangle ADE and the given triangle ABC are similar. The first point I can tell, triangle ADE is similar to triangle ABC. So దీన్ని బట్టి నేను ఏం చెప్పగలను? AD by AB is equal to DE by BC is equal to AE by AC, and that is one point. And second point is Thales theorem. What is Thales theorem? ఫ్రమ్ ద సిమిలారిటీ, ఈ రేషియో నుంచి కిందది కూడా వస్తుంది. ఏడి బై డిబి ఈజ్ ఈక్వల్ టు ఏఈ బై ఈసి. దిస్ ఈజ్ థేల్స్ థీరం. దట్ ఈస్ ఆల్సో ఇంపార్టెంట్. ఓకే, అండ్ దీంట్లోనే ఒక కరోలరీ ఏంటంటే, ఇఫ్ డి అండ్ ఈ ఆర్ ద మిడ్ పాయింట్స్ ఆఫ్ ఏబి అండ్ ఏసి, డిఈలు అనేవి మిడ్ పాయింట్స్ అనుకోండి, మిడ్ పాయింట్స్ ఆఫ్ ఏబి అండ్ ఏసి, దెన్ ఐ కెన్ టెల్ డైరెక్ట్లీ వన్ థింగ్. ఇక్కడ రెండు ఉంటాయన్నమాట. డిఈలు మిడ్ పాయింట్స్ అనుకోండి, డెఫినెట్గా డిఈ ఈజ్ ప్యారలల్ టు బీసీ అని చెప్తాం. సపోజ్ మనకి డి అండ్ ఈ ఆర్ ద 2 points ఆన్ ద సైడ్స్ ఏబి అండ్ ఏసీ అండ్ దే ఆర్ మిడ్ పాయింట్స్ ఆఫ్ ఏబి అండ్ ఏసీ, దెన్ డెఫినెట్లీ ద లైన్ జాయినింగ్ డిఈ ఈజ్ ఆల్వేస్ ప్యారలల్ టు బీసీ. అప్పుడు మనకి ప్యారలల్ అని చెప్పక్కర్లేదు, అవి మిడ్ పాయింట్స్ అన్నాడంటే అది ప్యారలల్ అయిపోతుంది బీసీకి. ఓకే, అప్పుడు ద వాల్యూ ఆఫ్ డిఈ ఈజ్ ఈక్వల్ టు హాఫ్ ఆఫ్ బీసీ. ఇది కూడా ఇంపార్టెంట్ ఫార్ములా. ఓకే, now coming to the important lines and points గురించి మాట్లాడుకుందాం. ఓకే, ఇవన్నీ కూడా మీకు ఇంపార్టెంట్ లైన్స్లోని వీటిలోంచి ఏం క్వశ్చన్స్ ఎక్కువ వస్తాయని కాదు, ఒక్కొక్కసారి మీకు యాంగులర్ బైసెక్టర్స్ యాంగిల్ ఎట్ ఇన్సెంటర్, యాంగిల్ ఎట్ సర్కమ్ సెంటర్ ఇట్లా అడుగుతాడు అనమాట. వాటి గురించి మీరు నేర్చుకోవాలి. ఇంపార్టెంట్ లైన్స్లో ఫస్ట్ మీడియన్. ఓకే, అండ్ సెకండ్ వన్ ఈజ్ ఆర్థో సెంటర్ అంటే ఆల్టిట్యూడ్, and perpendicular bisector. Okay, and angular bisector. యాంగులర్ బైసెక్టర్లో మళ్ళీ ఇంటర్నల్ యాంగులర్ బైసెక్టర్, ఇది ఇంటర్నల్ అయితే ఒకటి అండ్ ఎక్స్టర్నల్ అయితే ఒకటి. ఓకే, ఇప్పుడు మనకి ఒక ట్రయాంగిల్లో 3 మీడియన్స్ ఉంటాయి. ఆ 3 మీడియన్స్ ఇంటర్సెక్ట్ అయితే వచ్చే పాయింట్సే ఇంపార్టెంట్ పాయింట్స్ అనమాట. ఇంపార్టెంట్ పాయింట్స్ అంటే మీరు ఏదో నోట్ చేసుకోవాల్సిన పాయింట్స్ కాదు ఇవి. పాయింట్ అంటే బిందువు. ఓకే, ఇంపార్టెంట్, దాన్ని ఏమంటారు, ఇంపార్టెంట్ తెలుగులో మర్చిపోయాను, అత్యంత ఇంపార్టెంట్ బిందువులు. ఓకే, సో దాంట్లో ఇంపార్టెంట్ పాయింట్స్లో ఫస్ట్ మీడియన్స్ అన్ని ఇంటర్సెక్ట్ అయితే వచ్చే పాయింట్ ఏమంటాం మనం? ఇట్ ఈస్ కాల్డ్ ఎస్ సెంట్రాయిడ్. ఓకే, అండ్ ఆల్టిట్యూడ్స్ అన్ని మీట్ అయ్యే పాయింట్ని ఆర్థో సెంటర్ అంటాం. ఓకే, అండ్ పెర్పెండిక్యులర్ బైసెక్టర్స్ అన్ని మీట్ అయితే వచ్చేదాన్ని సర్కమ్ సెంటర్ అంటాం. ఓకే, అండ్ నెక్స్ట్ యాంగులర్ బైసెక్టర్స్ అన్ని మీట్ అయ్యేదాన్ని మనం ఇన్ సెంటర్ అంటాం. ఇంటర్నల్ యాంగులర్ బైసెక్టర్స్ మీట్ అయితే వచ్చేదాన్ని ఇన్ సెంటర్ అంటాం. అండ్ ఎక్స్టర్నల్ యాంగులర్ బైసెక్టర్స్ రెండు మీట్ అయితే వచ్చేదాన్ని ఎక్స్ సెంటర్ అంటాం. ఓకే, సో వీటిలోంచి కొన్ని పాయింట్స్ మనం తెలుసుకుందాం. సో ఫస్ట్ మీడియన్ అండ్ రిలేటెడ్ టు ది సెంట్రాయిడ్. ఓకే, మీడియన్ అంటే ఏం చెప్పాను? సో ఏబిసి అనే ట్రయాంగిల్ ఒకటి ఉంటే, ఏబిసి, the line joining from the vertex to the midpoint of its opposite side is called as median. AD అనేది మీడియన్ అంటాం. ఓకే, అలా నాకు బి నుంచి కూడా ఒక మీడియన్ డ్రా చేయొచ్చు కదా.
అండ్ సి నుంచి కూడా ఒక డ్రా చేస్తాం. ఓకే, సో బిఈ అండ్ సిఎఫ్ అనుకుందాం. ఈ 3 మీడియన్స్ ఇంటర్సెక్ట్ అయ్యే పాయింట్ని జీ అంటాం. ఓకే, ద ఫస్ట్ ఇంపార్టెంట్ ప్రాపర్టీ ఇన్ మీడియన్ ఈజ్ BD is equal to DC and the median divides the triangle into 2 equal parts. Okay, and the centroid divides the triangle into 3 equal parts. అంటే AGB, AGC and BGC అనేవి ఈక్వల్ గా ఉంటాయి. అలానే the centroid divides the median in the ratio of 2:1. AG:GD ఎంతమ్మా? 2:1. Next, the length of median AD equal to 1/2 into, ఓకే, చాలా చాలా ఇంపార్టెంట్ ఇది. సపోజ్ సైడ్స్ ఇది ఏ అనుకుంటే, ఇది బి అనుకుంటే, ఇది సి. సో ఏడి ఇస్ ద మీడియన్ డ్రాన్ ఆన్ ద సైడ్ ఏ. దేని మీద అయితే డ్రా చేస్తున్నామో, ఓకే, సో ఆఫ్ ఇంటూ రిమైనింగ్ 2 సైడ్స్ ఉన్నాయి కదా, వాటి యొక్క సైడ్స్ B² + C² -2 టైమ్స్ ఆఫ్ ఏ సైడ్ మీద డ్రా చేస్తున్నామో 2A² అండర్ రూట్. దీన్ని అపోలోనియస్ థీరం అంటాం. దాన్ని బట్టి ఇది వస్తుంది. అది కూడా మనం ప్రూఫ్ చెప్పుకున్నాం. ఓకే, అండ్ థర్డ్ ప్రాపర్టీ ఈజ్ the sum of the squares of the sides AB² + BC² + CA² divided by AD², the squares of the medians BE² + CF² is equal to 4/3. Very, very important formula. And next one, same sum of the squares of the sides to, another one is the sum of the squares of the lengths from the centroid to the vertices, and GA² plus GB² plus GC² is equal to 3:1. ఈ ప్రాపర్టీస్ అన్నీ కూడాను మీడియన్కి సెంట్రాయిడ్కి రిలేటెడ్. ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఇక్కడ వరకు సరిపోతుంది. ఓకేనా? అండ్ ఇక్కడ క్లియర్గా చూసుకోండి, ఇది ఈక్వలేటరల్ ట్రయాంగిల్ కాదు, స్కాలిన్ ట్రయాంగిల్. కాబట్టి ఈ ట్రయాంగిల్స్ అన్నీ ఈక్వల్గానే ఉంటాయి. అది స్కాలిన్ అవ్వచ్చు, ఈక్వలేటర్ అవ్వచ్చు, ఏదైనా అవ్వచ్చు. ఓకే, సో వీ విల్ హ్యావ్ 6 ఈక్వల్ ట్రయాంగిల్స్. ఓకే, ప్రతి ట్రయాంగిల్ కూడా, అంటే ఈ ట్రయాంగిల్ని ఇలా మనం డ్రా చేసుకుంటే 6 ఈక్వల్ పార్ట్స్గా వస్తుంది. ఓకే, క్లియర్? సో ఇవి మీడియన్. నెక్స్ట్ ది ఆల్టిట్యూడ్స్ అండ్ రిలేటెడ్ పాయింట్ ఈజ్ ఆర్థో సెంటర్. ఓకే, ఆల్టిట్యూడ్ అంటే ఏంటమ్మా? ఇట్ ఈస్ ఎ పెర్పెండిక్యులర్ డ్రాన్ ఫ్రమ్ ది వెట్టెక్స్ టు ఇట్స్ ఆపోజిట్ సైడ్. సపోజ్ ఇది ఏబిసి అనే ట్రయాంగిల్ అనుకుంటే, మనం ఏ నుంచి బీసీకి డ్రా చేసి ఒక పెర్పెండిక్యులర్నే ఆల్టిట్యూడ్గా పిలుస్తాం. ఓకే, సో సపోజ్ AD is one altitude and BE is another altitude and CF is another altitude. Okay, the meeting point of, or the intersection point of altitudes is called orthocenter, that is H. Okay, so the angle at altitude, that is orthocenter, is angle BHC is equal to 180 minus angle A. Okay, అలానే యాంగిల్ CHA అండ్ యాంగిల్ AHB కూడా మీరు చెప్పగలరు. ఓకే, ఇది 180 minus angle B and it is 180 minus angle C. That's it. So these are sufficient in case of altitudes and orthocenter. Okay, next, third one, circumcenter, that is related to perpendicular bisector. Okay, this is another important line. Suppose if I take this as a scalene triangle ABC, perpendicular bisectors of sides. సో perpendicular bisector ని ఇలా డ్రా చేస్తాను బీసీకి, అంటే ఇట్ ఈస్ ఎ perpendicular and it also bisect the side. సేమ్ అలానే నేను ఏసీకి కూడా డ్రా చేశాను అండ్ బీఈకి కూడా డ్రా చేశాను అనుకోండి. సో దిస్ ఈజ్ ఎస్ circumcenter, intersection of perpendicular bisector. So in case of circumcenter, the important point is the distance from circumcenter to any vertex is equal. So SA is equal to SB is equal to SC, and the distance is called as circumradius, capital R anta. So this is capital R equal to the product of the sides by 4 into area of the triangle ABC by 4 delta. And the angle at circumcenter, that is angle BSC, is equal to 2 times of angle A. అలానే యాంగిల్ ASB is equal to 2 times of angle C. అలానే యాంగిల్ ASC equal to 2 times of angle B. That's it. Okay, these are sufficient for you to learn about perpendicular bisector. And ఇప్పుడు వరకు మనం ఏం నేర్చుకున్నాం? 3 సెంటర్స్ నేర్చుకున్నాం. వాట్ ఈస్ దట్? G
and H and S. G ante centroid, orthocenter and circumcenter. There is a relation between GHS. Okay, what is that relation? HG is to GS is equal to 2:1. అంటే ఏంటంటే ఏ ట్రయాంగిల్లోనైనా, ఓకే, ఏ ట్రయాంగిల్లో అయినా ఈ 3 సెంటర్స్ అనేవి కొలీనియర్గా ఉంటాయి. అండ్ ద సెంట్రాయిడ్ డివైడ్స్ ద లైన్ జాయినింగ్ బిట్వీన్ ఆర్థో సెంటర్ అండ్ సర్కమ్ సెంటర్ ఇన్ ద రేషియో ఆఫ్ 2:1. ఓకే, నెక్స్ట్ ఇంపార్టెంట్ లైన్, దట్ ఈస్ ఫోర్త్ వన్, ఈజ్ ఇంటర్నల్ యాంగులర్ బైసెక్టర్. ఇంటర్నల్ యాంగులర్ బైసెక్టర్స్. సో ఇంటర్నల్ యాంగులర్ బైసెక్టర్ కూడా చాలా చాలా ఇంపార్టెంట్. సో ఎప్పుడైనా ఇది ఒక ట్రయాంగిల్ అనుకుంటే ఏబిసి అనే ట్రయాంగిల్లో ఇంటర్నల్ యాంగిల్స్, ఫర్ సపోజ్ ఇప్పుడు బికి ఇంటర్నల్ యాంగిల్ ఎలా డ్రా చేశాను, సికి ఇది అనుకుందాం, ఏకి ఇది అనుకుందాం. ఓకే, సో ఈ ఇంటర్నల్ యాంగులర్ బైసెక్టర్స్ అన్నీ మీట్ అయ్యే ఫర్ సపోజ్ ఐ అంటాం, దాన్నే ఇన్ సెంటర్గా చెప్తాం. ఓకే, సపోజ్ ఏడి is the internal angular bisector of A, okay, then this line AD divides the opposite side in the ratio of the sides containing the angle. అంటే ఇప్పుడు మనం సైడ్స్ ఏమవుతాయి, ఇది A అనుకుందాం, ఇది B, ఇది C. ఓకే, నౌ AD డివైడ్స్ BC, అంటే BD by CD అనేది ఏ రేషియోలో ఉంటుందమ్మా, ఇట్ ఈస్ ఇన్ ద రేషియో ఆఫ్ C by B. దట్ ఈస్ ద ఫస్ట్ ఇంపార్టెంట్ ఫార్ములా. ఓకే, క్లియర్ ఆల్ ఆఫ్ యూ? సెకండ్ వన్, the incenter divides the angular bisector AD in the ratio of, that is AI by ID is equal to C plus B by A. ఓకే, అంటే ఏ ఎక్కడి నుంచి అయితే మీరు డ్రా చేస్తున్నారో ఆ కంటైనింగ్ సైడ్ C plus B, సమ్ ఆఫ్ ది సైడ్స్ టు ఆపోజిట్ సైడ్, ఈ రేషియోలో డివైడ్ చేస్తుంది. ఓకే, అండ్ ద యాంగిల్ ఎట్ ఇన్సెంటర్, దట్ ఈస్ వెరీ వెరీ ఇంపార్టెంట్. యాంగిల్ BIC ఈక్వల్ టు 90 ప్లస్ ఆఫ్ ఆఫ్ ది యాంగిల్ ఏ. అలానే యాంగిల్ ఏఐసి, అలానే యాంగిల్ ఏఐబి కూడా మీరు రాయగలరు. ఓకే, మీకు గుర్తుంటుంది. ఓకే, 90 ప్లస్ B/2 అండ్ 90 ప్లస్ C/2. నెక్స్ట్ ఇంపార్టెంట్ థింగ్ ఈజ్, దట్ ఈస్ అనదర్ ఇంపార్టెంట్ ఫార్ములా లైక్ సర్కమ్ రేడియస్. ఓకే, ఐ విల్ టెల్ యూ. yes, I will write that perpendicular distance from the incenter to any side is equal. perpendicular distance ఎలా ఉంటుందంట, ఈక్వల్గా ఉంటుంది. సో చూడండి, పెర్పెండిక్యులర్ ఇక్కడ డి అనేది ఈ పాయింట్ ఈక్వల్ కాదమ్మా, అది వేరు ఇది వేరు. ఓకే, ఈ పాయింట్స్ ఏవైతే ఉన్నాయో పెర్పెండిక్యులర్ డిస్టెన్స్ టు ద సైడ్స్ ఆర్ ఈక్వల్ అండ్ ద డిస్టెన్స్ ఈజ్ నథింగ్ బట్ ఇన్ రేడియస్. సో ఐ కెన్ డ్రా ఎ సర్కిల్ విచ్ టచెస్ ది ఆల్ ద సైడ్స్, with center as in center. Okay, that in radius is equal to the area of the triangle by semi perimeter. Okay, R equal to delta by S. Clear? Next, fifth one, external angular bisector. Fifth one ఏంటమ్మా, external angular bisectors. దీని నుంచి మనకి ఏమొస్తుంది, X center వస్తుంది, intersection. సో చూడండి, suppose it is a triangle ABC. If I draw the external angular bisector, suppose ఈ ట్రయాంగిల్ ఏబిసిలో ఏకి ఎక్స్టర్నల్ యాంగిల్ ఇది, సికి ఎక్స్టర్నల్ యాంగిల్ ఇది. సో ఇప్పుడు నేను ఇలా డ్రా చేశాను ఎక్స్టర్నల్ యాంగిల్స్, ఇక్కడ మీట్ అయింది కదా, సపోజ్ P. దట్ ఇంటర్సెక్షన్ ఆఫ్ ఎనీ టూ ఎక్స్టర్నల్ యాంగులర్ బైసెక్టర్ ఇస్ ఎక్స్ సెంటర్. సో P అనేది ఎక్స్ సెంటర్. సో హియర్ వీ హ్యావ్ వన్ ప్రాపర్టీ, దట్ ఈస్ ద లైన్ జాయినింగ్ B and P is always internal angular bisector of B and P. Internal angular bisector of B ఖచ్చితంగా అవుతుంది. ఓకే, అండ్ the perpendicular distance from P to these sides, extended sides కి ఈక్వల్ గా ఉంటుంది. I can draw an X circle, ఓకే, విత్ దట్ perpendicular distance. ఓకే, అది మీకు డెల్టా బై S మైనస్ ఏ, ఎందుకంటే ఇక్కడ మీకు ప్రతి ఎక్స్టర్నల్ యాంగిల్కి ఒక్కొక్క సర్కిల్ వస్తుంది. సో 3 ఎక్స్ సెంటర్స్ ఉంటాయి ఏ ట్రయాంగిల్కి అయినా కూడాను. సో దాని నుంచి 3 ఎక్స్ సెంటర్స్ కూడా వస్తాయి. ఓకే, కాబట్టి అదంతా మనం చెప్పుకోకర్లేదు. హియర్ మెయిన్ ఇంపార్టెంట్ పాయింట్ ఏంటి ఇక్కడ మీరు తెలుసుకోవాల్సింది అంటే, దిస్ ఈస్ యాంగిల్ ఏపీసీ. యాంగిల్ ఏపీసీ ఈక్వల్ టు 90 ప్లస్ యాంగిల్ B/2. సో ఇన్ సెంటర్లో మనం 90 మైనస్ అంటాం, ఇక్కడ 90 ప్లస్ అవుతుంది. ఓకే, దట్స్ ఇట్. క్లియర్? నౌ ఇప్పుడు మనం ఒక విషయం తెలుసుకుందాం. ఏ ట్రయాంగిల్లోనైనా, ఇన్ ఎనీ ట్రయాంగిల్, ఫర్ సపోజ్
ఇట్ ఈజ్ ఏ ట్రయాంగిల్ ఏబిసి, ఇట్ ఈజ్ ఏ స్కాలిన్ ట్రయాంగిల్. ఓకే, ఏబిసిలో డెఫినెట్గా హెచ్జిఎస్ అనేవి ఎలా ఉంటాయి, కొలీనియర్గా ఉంటాయి. ఓకే, హెచ్జిఎస్ ఆర్ కొలీనియర్. అండ్ ఇంకోటి మనం ఏం చెప్పుకున్నాం, HG:GS అనేది 2:1 అని కూడా చెప్పుకున్నాం కదా. నెక్స్ట్ థర్డ్ వన్ చూడండి. సపోజ్ ఈ ట్రయాంగిల్కి ఇన్ రేడియస్ ఆర్ అనుకుందాం. ఓకే, ఇది ఇన్ సెంటర్ అనుకుందాం, ఇన్ రేడియస్ స్మాల్ ఆర్ అనుకుందాం. అండ్ ద హైట్స్ H1 ఈజ్ 1 హైట్ అండ్ H2 ఈజ్ అనదర్ కరస్పాండింగ్, ఆల్టిట్యూడ్ అవ్వచ్చు, హైట్ అనుకోవచ్చు, మీరు ఏదైనా పర్లేదు. ఓకే, H3 అనుకుంటే then the relation between heights of the triangle and the in radius is equal to 1 by r equal to 1 by h1 plus 1 by h2 plus 1 by h3. చాలా ఇంపార్టెంట్. ఎప్పుడైనా మీకు 3 హైట్స్ ఆఫ్ ద ట్రయాంగిల్ ఇచ్చి ఇన్ రేడియస్ కనుక్కోమంటే ఇది ఫార్ములా. ఓకే, అండ్ అనదర్ ఇంపార్టెంట్ ఫార్ములా ఆర్ ఇంపార్టెంట్ ప్రాపర్టీ ఈజ్, for suppose ABC is a triangle and AB is an altitude. Okay, AD is an altitude on BC and AE is angular bisector, internal angular bisector of A. Then the angle here DAE, E angle theta anukunte, then theta equal to half of angle B minus angle C, angle B minus angle C. So this is also another important formula in case of triangles. Okay, so till now we covered many properties on scalene triangles. సో స్కాలింగ్ ట్రయాంగిల్స్కి సంబంధించిన ప్రతి ప్రాపర్టీ కూడాను స్పెసిఫిక్ ట్రయాంగిల్స్ ఏవైతే ఉన్నాయో వాటికి కూడా వర్తిస్తాయి. ఇప్పుడు మనం డైరెక్ట్గా స్పెసిఫిక్ ట్రయాంగిల్స్ యొక్క ప్రాపర్టీస్ చూద్దాం. ఓకే, లెట్స్ స్టార్ట్ విత్ ఈక్విలేటరల్ ట్రయాంగిల్. ఓకే, బట్ బిఫోర్ దట్ ఐ ఫర్గెట్ టు టెల్ యూ వన్ మోర్ ప్రాపర్టీ ఇన్ ఇంటర్నల్ యాంగులర్ బైసెక్టర్. సో ఇంటర్నల్ యాంగులర్ బైసెక్టర్లో బెస్ట్ ఇంకో ప్రాపర్టీ అని కాదు, అదేంటి అంటే ఇక్కడ చూడండి. మనకి ఎప్పుడైనా ఫర్ సపోజ్ ఒక ట్రయాంగిల్ ఏబిసి ఉందనుకుందాం. ఓకే, ఇంటర్నల్కి ఎక్స్టర్నల్కి రిలేషన్ అన్నమాట ఇది. ఏబిసి అనే ట్రయాంగిల్లోని యాంగిల్ బి యొక్క ఇంటర్నల్ యాంగులర్ బైసెక్టర్, యాంగిల్ సి యొక్క ఎక్స్టర్నల్ యాంగులర్ బైసెక్టర్ ఇక్కడ మీట్ అయింది అనుకుందాం. ఇది ఎక్స్టర్నల్ యాంగులర్ బైసెక్టర్ ఆఫ్ సి అండ్ ఇట్ ఈస్ ఇంటర్నల్ యాంగులర్ బైసెక్టర్ ఆఫ్ బి. ఈ రెండు కూడా సమ్ పాయింట్ పి దగ్గర మీట్ అయితే యాంగిల్ బిపిసి, యాంగిల్ బిపిసి ఈజ్ ఆల్వేస్ ఈక్వల్ టు హాఫ్ ఆఫ్ యాంగిల్ ఏ. ఏకి ఆఫ్ ఉంటుంది, దీంట్లో ఆఫ్ ఉంటుంది. ఈ ప్రాపర్టీ కూడా చాలా చాలా ఇంపార్టెంట్. ఓకేనా, నౌ వీ విల్ గో టు ది ఈక్విలేటరల్ ట్రయాంగిల్స్. లెట్స్ సీ. ఫస్ట్ స్పెసిఫిక్ ట్రయాంగిల్స్ ఎందుకు ఇంపార్టెంట్ అంటే రేపు పొద్దున మీకు ఎగ్జామ్లో ఈ క్వశ్చన్సే ఎక్కువగా వస్తూ ఉంటాయి. అది ట్రయాంగిల్ యొక్క పెరిమీటర్ నుంచి, ఏరియా నుంచి, ఇంకా స్పెసిఫిక్ ప్రాపర్టీస్ ఏ ఉన్నప్పుడు. ఓకేనా, సో ఫస్ట్ ప్రాపర్టీ చూడండి. ఈక్విలేటరల్ ట్రయాంగిల్ అంటే అందరికీ తెలిసిందే, ఆల్ సైడ్స్ ఆర్ ఈక్వల్ అండ్ ఆల్ యాంగిల్స్ ఆల్సో ఈక్వల్ అండ్ ఈచ్ ఇంటర్నల్ యాంగిల్ ఈస్ ఏబిసి అనుకుంటే ఆల్ సైడ్స్ ఏబి ఈక్వల్ టు బీసీ ఈక్వల్ టు సిఏ. ఫర్ సపోజ్ ఏ అనుకుందాం సైడ్ లెంత్, అండ్ డెఫినెట్లీ ఆల్ యాంగిల్స్ ఆల్సో ఈక్వల్, ఇంటర్నల్ యాంగిల్స్, అండ్ ఈచ్ యాంగిల్ ఈక్వల్ టు 60 degrees. దట్ ఈస్ ద ఫస్ట్ ప్రాపర్టీ. అండ్ సెకండ్, పెరిమీటర్ ఈజ్ ఈక్వల్ టు 3 times ఆఫ్ ది సైడ్ 3a అండ్ ఏరియా ఈక్వల్ టు, ఏరియా ఎంత వస్తుందమ్మా, √3/4a². అండ్ ఆల్టిట్యూడ్ ఇన్ ఈక్విలేటరల్ ట్రయాంగిల్, ఆల్టిట్యూడ్ అన్నా, మీడియన్ అన్నా, ఇంటర్నల్ యాంగులర్ బైసెక్టర్ అన్నా, పర్పెండిక్యులర్ బైసెక్టర్ అన్నా, ఎవ్రీథింగ్ రిప్రజెంట్ ది సేమ్ లైన్. ఓకే, అండ్ ఆల్ ఆర్ ఈక్వల్ టు ది, మీకు లెంత్ ఆఫ్ ది మీడియన్ అనొచ్చు, లెంత్ ఆఫ్ ఇంటర్నల్ యాంగులర్ బైసెక్టర్ అనొచ్చు, ఆర్ లెంత్ ఆఫ్ ఆల్టిట్యూడ్ అనొచ్చు, వాట్ ఎవర్ ఇట్ మే బి, ఆల్ ఆర్ ఈక్వల్ టు √3/2 into a. And coming to circumradius and coming to in radius, circumradius is equal to a by √3 and in radius equal to a by 2√3. Okay, that's it. These are the important formulas in case of equilateral triangle. నెక్స్ట్ ఈక్విలేటరల్ ట్రయాంగిల్లో మీరు ఇంకోటి గుర్తు పెట్టుకోవాల్సింది ఏంటి అంటే, ఎప్పుడైనా మీకు ఏడి, సపోజ్ ఇది చూద్దాం, ఏడి అనేది ఆర్ డి అనేది ఒక ట్రైసెక్టెడ్ పాయింట్ అనుకుందాం. ఓకే, డి అండ్ ఈఆర్ ట్రైసెక్టెడ్ పాయింట్స్. ట్రైసెక్టెడ్ పాయింట్స్ అంటే బీడి, డిఈ, ఈసీ ఆర్ ఈక్వల్. సో ఏడి స్క్వేర్ బై ఏబి² ఈజ్ ఆల్వేస్ ఈక్వల్ టు 7/9. ఈజ్ ఆల్వేస్ ఈక్వల్ టు హౌ మచ్, 7/9. ఓకే, అండ్ ఇన్ స్కాలిన్ ట్రయాంగిల్స్లోనే మనం ఇంకొక ప్రాపర్టీ కూడా చెప్పుకోవాల్సింది మర్చిపోయాం. సో ట్రయాంగిల్, స్కాలిన్ ట్రయాంగిల్లా ఉందనుకోండి, ఏబిసి,
and DEF are the midpoints of the triangle. Okay, ఇది D అనుకుందాం, ఇది E అనుకుందాం, ఇది F అనుకుందాం, midpoints. Then the triangle DEF area is always equal to 1/4 of triangle ABC. సో ఇలా కూడా మనం చెప్పొచ్చు, ఏరియా ఆఫ్ ట్రయాంగిల్ DEF టు ఏరియా ఆఫ్ ట్రయాంగిల్ ABC is equal to 1/4. అదే పెరిమీటర్స్ గురించి మాట్లాడుకుంటే పెరిమీటర్ ఆఫ్ ట్రయాంగిల్ DEF బై పెరిమీటర్ ఆఫ్ ట్రయాంగిల్ ABC ఈజ్ 1/2. ఓకే, ఇక్కడ మీరు బాగా అబ్జర్వ్ చేయాల్సిన ఒక పాయింట్ ఏంటి అంటే, ఇక్కడ ఏవైతే మీకు కనిపిస్తున్నాయో ఈ 4 ట్రయాంగిల్స్ కూడా 4 కూడా సిమిలర్ ట్రయాంగిల్స్. ఓకే, అందువల్లే మనం వాటి నుంచి ఈ పెరిమీటర్స్ ఏరియాస్ అనేవి ఆ సిమిలర్ ట్రయాంగిల్స్ ఫార్ములా యూజ్ చేసి చెప్తున్నాం. ఓకేనా? నెక్స్ట్, I hope all of you understand the properties of equilateral triangle. Now we will get back to the next that is isosceles triangle. Okay, and important thing in equilateral triangle లో ఇంకోటి ఏంటంటే, అన్ని సెంటర్స్ కూడా మనం ఇంతవరకు మనం నేర్చుకున్న సెంటర్స్ ఏవైతే ఉన్నాయో HGSI, ఇంకేమున్నాయి, HGSI, ఇంకా ఎక్స్ సెంటర్ కాదు, ఈ 4 కూడాను రిప్రజెంట్ ది సేమ్ పాయింట్, ఒకే పాయింట్ని రిప్రజెంట్ చేస్తాయి in case of equilateral triangle. Okay, isosceles triangle అంటే there two sides are equal. Okay, suppose ఇది ABC అనుకుంటే, if AB and AC are equal and equal to A and opposite unequal side is B, then we can tell that this is an isosceles triangle. Okay, so దీంట్లో మనం ఏం చెప్పొచ్చు, if I draw an altitude from the vertex, ఓకే, విచ్ ఈజ్ అన్ఈక్వల్ యాంగిల్. ఇప్పుడు ఇవి 2 ఈక్వల్ సైడ్స్ కాబట్టి ఈ రెండు 2 ఈక్వల్ యాంగిల్స్. ఓకే, దీన్ని అన్ఈక్వల్ యాంగిల్గా అంటాము, దానికి ఆపోజిట్ సైడ్ని అన్ఈక్వల్ సైడ్ అంటాం. సో అన్ఈక్వల్ యాంగిల్ నుంచి డ్రా చేసిన ఆల్టిట్యూడ్ అనేది, అన్ఈక్వల్ యాంగిల్ నుంచి డ్రా చేసిన ఆల్టిట్యూడ్, అన్ఈక్వల్ యాంగిల్ నుంచి డ్రా చేసిన పర్పెండిక్యులర్ బైసెక్టర్, ఇంటర్నల్ యాంగులర్ బైసెక్టర్ అన్నీ కూడా సేమ్ లైన్ని రిప్రజెంట్ చేస్తాయి. తర్వాత ఐసోస్సెలేస్ ట్రయాంగిల్లోని మనం ప్రతి ట్రయాంగిల్ ఏం చెప్పాం, HGS అనేవి కొలీనియర్, కానీ ఐసోస్సెలేస్ ట్రయాంగిల్లో HGS and I also collinear are collinear. Okay, that is another important thing. While coming to the just properties here, if it is H, the perimeter equal to 2A plus B and delta equal to, first height చెప్పండి, height ఏమొస్తుందమ్మా, it is equal to half into 4A square minus B square, and delta is half into base into height. Base అంటే B, H అంటే ఈ ఫార్ములా. ఓకే, దట్స్ ఇట్, ఇలా మనం చెప్పచ్చు. ఓకే, అంతకుమించి దీంట్లో ఎక్కువగా ప్రాపర్టీస్ ఏం లేవు. నెక్స్ట్ ఇంపార్టెంట్ ట్రయాంగిల్ ఈజ్ రైట్ యాంగిల్ ట్రయాంగిల్, దట్ ఈస్ వెరీ వెరీ ఇంపార్టెంట్ ఫర్ ఆర్ ఎగ్జామ్స్. రైట్ యాంగిల్ ట్రయాంగిల్. సో వీ ఆల్ నో రైట్ యాంగిల్ ట్రయాంగిల్స్ అండ్ వెరీ వెరీ ఇంపార్టెంట్ ట్రిప్లెట్స్. డెఫినెట్గా ట్రిప్లెట్స్ కూడా మీరు కొన్ని నేర్చుకోవాలి. సపోజ్ ఇట్ ఈస్ ఏ ట్రయాంగిల్ ABC అండ్ 90 degrees at B. ఓకే, ఇది C అనుకుందాం, ఇది A అవుతుంది, ఇది B. Then definitely we can tell B square equal to C square plus A square. Okay, and another one is, what is that, perimeter. Perimeter ఏమవుతుంది, నార్మల్గానే A plus B plus C, and area ఏమవుతుంది, half into product of perpendicular sides. And then next very very important, small r and capital R. Circumradius is always equal to the B/2 because the circumcenter of right angle triangle lies at the midpoint of the hypotenuse. కాబట్టి circumradius ఎంత అవుతుంది, B/2, and the median drawn from the right angle vertex to the opposite side is also equal to B/2. సో ఈ మూడు కూడా ఈక్వల్గా ఉంటాయి. ఓకే, నెక్స్ట్ small r, that is in radius is equal to the sum of the perpendicular sides minus hypotenuse by 2. This is the direct formula. Okay, next important thing is, అది మనం ఇంకొక వేరే డయాగ్రామ్లా డ్రా చేద్దాం. సో ఇది చాలా చాలా ఇంపార్టెంట్, మనం చెప్పుకున్నాం కూడాను, ఈ కాన్సెప్ట్స్ ఈ ఫార్ములాస్ అనేవి ఎగ్జామ్లో ఎక్కువగా అడిగే ఛాన్స్ ఉంటుంది. సపోజ్ ABC is a right angle triangle and if I draw an altitude from the right angle vertex to the hypotenuse, okay, BD is altitude. Now the first one is here, definitely here 2 triangles are similar, sorry 3 triangles are similar.
the triangle ABC, okay, is similar to triangle ABC is similar to, ఇది చూడండి, ఇది ఆల్ఫా అయితే ఇది 90 మైనస్ ఆల్ఫా అవుతుంది, ఇది 90 కాబట్టి ఇది 90 మైనస్ ఆల్ఫా అవుతుంది, తర్వాత ఇది 90 మైనస్ ఆల్ఫా కాబట్టి ఇది ఆల్ఫా అవుతుంది. ఓకే, దాన్ని బట్టి సిమిలారిటీ చెప్పండి. ట్రయాంగిల్ ఏబిసి ఈజ్ సిమిలర్ టు ట్రయాంగిల్ బిడిసి. ఓకేనా, ఆల్సో సిమిలర్ టు ట్రయాంగిల్ ఏడిబి. okay, similarity. And using the similarity, I can tell you one more property here. AB into BC equal to AC into BD. Product of the perpendicular sides is equal to the product of the hypotenuse and altitude. Okay, and next one, we already discussed these formulas in the classes also. నేను చెప్పే విధానం బట్టి మీరు గుర్తుపెట్టుకుంటే ఇంకా బెటర్గా ఉంటుంది. ఓకే, AB square equal to AD into AC. AB square equal to AD into AC. అలానే ఇంకోటి ఏంటమ్మా, CB square equal to CD into CA. CB square equal to CD into CA. నెక్స్ట్ ఇంకొకటి ఏముంటుంది, CD square, BD square. BD square equal to or DB square, ఇలా గుర్తుపెట్టుకోండి మీకు బెటర్గా ఉంటుంది. DB square equal to DA into DC. DB square equal to DA into DC. And what is fourth one? 1 by CD square, 1 by DC square. అంతేనా, or 1 by BD square. 1 by BD square is equal to 1 by BA square plus 1 by BC square. BD అంటే altitude అమ్మా, BA BC అనే perpendicular sides. Okay, and the last one, that is fifth property, is the ratio in which the D divides AC, DA by DC is equal to the square of the perpendicular sides. అంటే DA proportionally ఏం చెప్పొచ్చు మనం, BA square by BC square. ఈ 5 ప్రాపర్టీస్ కూడాను ఎప్పుడైనా డయాగ్రామ్ ఇలా కనిపించిందంటే ఈ 5 ప్రాపర్టీస్లో ఏదో ఒక ప్రాపర్టీ ఖచ్చితంగా బేస్ చేసుకుని వాడు అడుగుతాడు. కొన్ని వాల్యూస్ ఇస్తాడు, ఇంకో వాల్యూ మీకు అడుగుతాడు, అంతే. ఓకేనా, సో దీస్ ఆర్ వెరీ వెరీ ఇంపార్టెంట్ ప్రాపర్టీస్ ఇన్ రైట్ యాంగిల్ ట్రయాంగిల్. క్లియర్? సో విత్ దీస్ ఫార్ములాస్ వీ కెన్ కంక్లూడ్ ట్రయాంగిల్స్. ట్రయాంగిల్స్లో ఇంతవరకు ఈ ఫార్ములాస్ వరకు మనం చదువుకుంటే సరిపోతుంది. ఓకేనా, నెక్స్ట్ టాపిక్ ఈజ్ క్వాడ్రిలేటరల్స్ అండ్ పాలిగాన్స్. సో పాలిగాన్ అంటే ఫస్ట్ మీకు తెలియాలి. నేను పాలిగాన్ గురించి మాట్లాడుకుంటే, పాలిగాన్ ఈజ్ ఏ రెగ్యులర్ ఫిగర్, సారీ, ఇట్ ఈస్ ఎ క్లోజ్డ్ ఫిగర్ కన్సిస్టింగ్ మోర్ దాన్ 3 or more సైడ్స్ అనమాట. ఓకే, సో ట్రయాంగిల్ ఈజ్ ఆల్సో ఏ పాలిగాన్. సో 4 ఉంటే క్వాడ్రిలేటర్ అంటాం, 5 ఉంటే పెంటగాన్, 6 ఉంటే హెక్సగాన్, అట్లా అనమాట. సపోజ్ ఇఫ్ పాలిగాన్ హ్యాస్ an infinite number of sides, then it is called as circle. ఓకే, సో కాబట్టి మనం ఫస్ట్ పాలిగాన్స్ డిస్కస్ చేసి పాలిగాన్స్ నుంచి క్వాడ్రిలేటరల్స్కి వెళ్దాం. ఓకే, సో పాలిగాన్స్లోనే మళ్ళీ క్లాసిఫికేషన్ ఉంటుంది. సేమ్ ట్రయాంగిల్స్లో మనం ఎలా క్లాసిఫై చేసామో ఇన్ ద సిమిలర్ వే we will classify polygons into two types on the basis of sides and also on the basis of internal angles. Okay, let's see. So first on the basis of sides చూద్దాం. On the basis of sides, okay, ఎన్ని టైప్స్ గా డివైడ్ చేస్తాం, క్లాసిఫై చేస్తాం? we will classify polygons into 2 types, regular and irregular. So regular means it is a polygon having equal sides, అంటే all sides are equal. సో సైడ్స్ అన్నీ ఈక్వల్గా ఉంటే దాన్ని రెగ్యులర్ పాలిగాన్ అంటాం. అదే మనకి వన్ సైడ్, ఒక్క సైడ్ కానీ ఇంకొక సైడ్కి ఈక్వల్గా లేకపోయినా అన్ఈక్వల్గా ఉన్నా దాన్ని మనం ఇర్రెగ్యులర్ అంటాం. ఫర్ సపోజ్ ఇఫ్ ఇట్ ఈజ్ ఎ పాలిగాన్ హ్యావింగ్ ఈక్వల్ సైడ్స్, ఇవన్నీ ఈక్వల్గా ఉన్నాయనుకోండి, దీన్ని రెగ్యులర్ అంటాం. సో రెగ్యులర్ పాలిగాన్లో డెఫినెట్గా అన్ని ఇంటర్నల్ యాంగిల్స్ కూడా ఎలా ఉంటాయి, ఈక్వల్గా ఉంటాయి. కాబట్టి మనం ఈక్విలేటరల్ ట్రయాంగిల్ని రెగ్యులర్ ట్రయాంగిల్ అని కూడా చెప్పచ్చు. ఓకే, అదే ఇర్రెగ్యులర్ పాలిగాన్ అంటే మనకి ఇలా ఉంటుంది అనమాట, ఇలా. దీన్ని ఇర్రెగ్యులర్ అంట. ఎందుకు, ఇక్కడ చూసారా అన్ని సైడ్స్ ఈక్వల్. అన్ని సైడ్స్ ఈక్వల్ అయినప్పుడు డెఫినెట్గా అన్ని యాంగిల్స్ కూడా ఈక్వల్గా ఉండవు. ఓకే, నెక్స్ట్ సేమ్ పాలిగాన్స్ ఆన్ ద బేసిస్ ఆఫ్ యాంగిల్స్.
on the basis of angles. సో యాంగిల్స్ బేస్ చేసుకొని మనకి ఎన్ని రకాలుగా చేస్తాం? 2 టైప్స్గా చేస్తాం. ఏంటంటమ్మా అవి? కాన్వెక్స్ అండ్ కాన్కేవ్. కాన్వెక్స్ అండ్ కాన్కేవ్. కాన్వెక్స్ పాలిగాన్ అంటే all internal angles of the polygon definitely should be less than 180 degrees. If any angle is more than 180, then it is called as concave. ఇంటర్నల్ యాంగిల్ గురించి మాట్లాడుతున్నాం. సపోజ్ చూడండి, ఇలా ఉన్నది అనుకోండి, అన్ని ఇంటర్నల్ యాంగిల్స్ ఎలా ఉన్నాయి? లెస్ దాన్ 180 ఉన్నాయి, కాబట్టి ఇది కాన్వెక్స్ పాలిగాన్. అలా కాకుండా ఫర్ సపోజ్ ఇది చూడండి, ఇలా మాట్లాడుకుంటే ఇక్కడ చూడండి, ఇది ఇంటర్నల్ యాంగిల్ మోర్ దాన్ 180 ఉందా? సో కాబట్టి ఇట్ ఈస్ ఎ కాన్కేవ్ పాలిగాన్. ఓకే, సో మనకి ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో మనం ఏమైనా ఫార్ములాస్ పాలిగాన్స్ చెప్పుకున్నామంటే డెఫినెట్లీ ఇట్ ఈస్ ఫర్ రెగ్యులర్ కాన్వెక్స్ పాలిగాన్. అండ్ సమ్ ప్రాపర్టీస్ లైక్ ఏరియాస్ ఆర్ ఇట్ ఈస్ ఫర్ ఇర్రెగ్యులర్ కాన్వెక్స్ పాలిగాన్స్ ఆల్సో. ఓకే, సమ్ ఆఫ్ ఇంటర్నల్ యాంగిల్స్ కానీ ఇట్లాంటి మాట్లాడుకునేవన్నీ కూడాను రెగ్యులర్ అండ్ కాన్వెక్స్ పాలిగాన్స్ గురించి మాత్రమే. ఓకే, క్లియర్ ఆల్ ఆఫ్ యూ? So let's discuss the properties on polygons. Okay, so first property, sum of all internal angles. Sum of all internal angles in any polygon is equal to n minus 2 into 180 degrees. అన్ని ఇంటర్నల్ యాంగిల్స్ n minus 2 into 180 అయితే ఇఫ్ ఇట్ ఈస్ ఎ రెగ్యులర్ పాలిగాన్ అన్ని ఇంటర్నల్ యాంగిల్స్ ఈక్వల్ ఉంటాయి కదా. సో ఈచ్ ఇంటర్నల్ యాంగిల్ ఏం చెప్పచ్చు నేను? ఇట్ ఈస్ ఈక్వల్ టు n minus 2. n అనేది ఏంటంటే నెంబర్ ఆఫ్ సైడ్స్ అనమాట, బై n into 180. అలానే సెకండ్ ప్రాపర్టీ, సమ్ ఆఫ్ ఆల్ ఎక్స్టర్నల్ యాంగిల్స్. సమ్ ఆఫ్ ఆల్ ఎక్స్టర్నల్ యాంగిల్స్ ఎంత ఉంటుందమ్మా? 360. ఇఫ్ ఇట్ ఈస్ ఎ రెగ్యులర్ పాలిగాన్ దెన్ ఈచ్ ఎక్స్టర్నల్ యాంగిల్ ఎంత ఉంటుంది? ఈచ్ ఎక్స్టర్నల్ యాంగిల్ ఈజ్ ఈక్వల్ టు 360 బై n. అంతేనా? అండ్ సో దీని నుంచి నేను ఒక కొరోలరీ చెప్పచ్చు. If the sum of all internal or sum of all external ratio, sum of all internal to sum of all external ratio or each internal angle to each external angle ratio is m, okay, internal to external angle ratio is m, then number of sides is directly equal to 2 into m plus 1, 2 times of m plus 1. Okay, and third property is number of diagonals. Number of diagonals of n-sided polygon is equal to n into n minus 3 by 2. ఓకే, సో ఇప్పుడు మనం ఈ n minus 2 into 180 ఉంది చూసారా, ఇది సమ్ ఆఫ్ ఆల్ ఇంటర్నల్ యాంగిల్స్ ఫర్ ఏ కాన్వెక్స్ పాలిగాన్. కానీ కొన్ని ఫిగర్స్ ఉంటాయమ్మా. ఎలాంటి ఫిగర్స్ అంటే స్టార్ షేప్డ్ ఫిగర్స్. ఇలా స్టార్ట్ చేసి మనం ఇలా ఎండ్ చేస్తాం, ఇలాగా కంటిన్యూస్ ఫిగర్స్. ఇలా చేస్తే ఇలాంటి స్టార్ లైక్ ఫిగర్స్లో మనకి ఈ సమ్ ఆఫ్ ఇంటర్నల్ యాంగిల్స్ ఈజ్ ఈక్వల్ టు ది n minus 4 into 180. ఇక్కడ n ఏంటంటే నెంబర్ ఆఫ్ లైన్స్ డ్రాన్ అని చెప్పొచ్చు, లేకపోతే మీకు ఈజీగా ఉండడం కోసం ఈ అవుటర్ ట్రయాంగిల్స్ కనిపిస్తున్నాయి కదా, ఎన్ని అవుటర్ ట్రయాంగిల్స్ ఉన్నాయో అన్ని. ఇక్కడ చూడండి 1 2 3 4 5. సో 5 minus 4 into 180 అంటే 180 is the correct answer. So this is another formula for star like figures. ఓకే, సో పాలిగాన్స్లో మనం ట్రయాంగిల్స్ నుంచి క్వాడ్రిలేటరల్స్, నెక్స్ట్ హెక్సగాన్, పెంటగాన్ ఇవన్నీ చెప్పుకుంటాం. కానీ దాంట్లో ఎక్కువగా మనం చెప్పుకోవాల్సింది దట్టు టైర్ 1కి సంబంధించింది ట్రయాంగిల్స్, క్వాడ్రిలేటరల్స్, పాలిగాన్స్లో హెక్సగాన్. సో మనం ఆల్రెడీ ట్రయాంగిల్స్ డిస్కస్ చేసాం, ఇప్పుడు క్వాడ్రిలేటరల్స్ డిస్కస్ చేస్తాము. సో ఇంకా మిగిలిపోయింది ఏంటి అంటే హెక్సగాన్. సో ఫస్ట్ మనం హెక్సగాన్ గురించి డిస్కస్ చేసి అప్పుడు క్వాడ్రిలేటరల్స్కి వెళ్దాం. ఓకేనా? మీరు ఆల్రెడీ అన్ని చదువుకున్నారు కాబట్టి మనం ఎలా వెళ్ళినా కూడా ఏం పర్వాలేదు. ఓకే, హెక్సగాన్ ఈజ్ ఏ పాలిగాన్ హ్యావింగ్ 6 sides. అండ్ మనం చెప్పే ఫార్ములాస్ అన్నీ కూడాను రెగ్యులర్ హెక్సగాన్ గురించి మాట్లాడుతున్నాం. సో ఏ అనేది కనుక సైడ్ ఆఫ్ ది హెక్సగాన్ అయితే ద ఫస్ట్ ప్రాపర్టీ ఈజ్ పెరిమీటర్ ఆఫ్ ద హెక్సగాన్ ఈజ్ 6a అండ్ ఏరియా ఈక్వల్ టు, ఇక్కడ 6 ఈక్విలేటరల్ ట్రయాంగిల్ వస్తే 6 into √3/4 అంటే 3√3/2a square is the area of the hexagon. And each internal angle is equal to 120 and each external angle is equal to 60 degrees. And here the circumradius capital R equal to side of the hexagon and in radius small r equal to √3/2 into a. So these are formulas sufficient for hexagon for tier 1 exam.
మనం చాలా ప్రాపర్టీస్ చెప్పుకున్నాం, కానీ అవన్నీ కూడా టైర్ 2కి సరిపోతాయి. ఓకే, నెక్స్ట్, క్లియర్ ఆల్ ఆఫ్ యూ? సో విత్ దిస్ ఐ విల్ కంక్లూడ్ polygons. Next topic is quadrilateral. Quadrilaterals is also very very important. దీంట్లో మనకి స్పెసిఫిక్ quadrilaterals ఉంటాయి కదా, అవి మనకి ఖచ్చితంగా చాలా చాలా ఇంపార్టెంట్. సో quadrilateral is a polygon having 4 sides. Okay, so suppose it is a quadrilateral, ABCD అనేది quadrilateral అనుకుంటే, then the first property, sum of all internal angles in a quadrilateral is always equal to 360 degrees. And similarly, sum of all external angles is also 360. సో మనకి అది క్వాడ్రిలేటర్ అవ్వచ్చు, లేకపోతే పెంటగాన్ అవ్వచ్చు, హెక్సగాన్ అవ్వచ్చు, లేకపోతే ట్రయాంగిల్ అవ్వచ్చు. సమ్ ఆఫ్ ఆల్ ఎక్స్టర్నల్ యాంగిల్స్ ఆఫ్ ఎనీ పాలిగాన్ ఈజ్ 360. మనం అదే కదా పాలిగాన్స్లో నేర్చుకున్నాం. ఓకే, అండ్ నెక్స్ట్, the area of this quadrilateral is always equal to the sum of the areas of these two triangles. Okay, clear? Area is equal to the sum of the areas. Next, second, ఇంకొకటి ఇంపార్టెంట్ ఏంటంటే, for suppose if I draw the angular bisectors of A and B, if they intersect at point O. Okay, A ఇది యాంగులర్ బైసెక్టర్ ఆఫ్ A, ఇది యాంగులర్ బైసెక్టర్ ఆఫ్ B, ఈ రెండు O దగ్గర మీట్ అయితే, then angle AOB equal to half of the sum of the other two internal angles, that is half of the angle C plus angle D. Okay, next, third one, if I join the midpoints of the sides of the quadrilateral, then I'll have another quadrilateral. Okay, so the area of this quadrilateral is equal to, suppose ఇది PQRS అనుకుందాం. Okay, then area of PQRS is equal to the half of the area of the quadrilateral ABCD. ఇచ్చిన quadrilateral ఎంత ఉంటుంది? Half ఉంటుంది. Okay, so this is also very very important. Okay, నెక్స్ట్, క్వాడ్రిలేటరల్స్లో మనకి కొన్ని టైప్స్ ఉంటాయి, ఆ టైప్స్ మనం నేర్చుకుంటే సరిపోతుంది. ఓకే, సో ఫస్ట్ క్వాడ్రిలేటరల్లో ఫస్ట్ది ఏంటమ్మా? ప్యారలోగ్రామ్. సో ప్యారలోగ్రామ్ ఈజ్ ఏ క్వాడ్రిలేటరల్ హ్యావింగ్ టూ సెట్ ఆఫ్ ఆపోజిట్ సైడ్స్ ఆర్ ప్యారలల్ అండ్ ఈక్వల్. సపోజ్ ఏబిసిడి అనేది ప్యారలోగ్రామ్ అనుకుంటే, డెఫినెట్గా ఆపోజిట్ సైడ్ ఏబి అండ్ సిడి అనేవి ప్యారలల్ అండ్ ఈక్వల్, అండ్ ఏడి అండ్ బీసీ ఆర్ ఆల్సో ప్యారలల్ అండ్ ఈక్వల్. అండ్ ఇఫ్ ఏబి, ఏ అండ్ సి అనేవి ఈక్వల్గా ఉంటాయి యాంగిల్స్, అండ్ బీడి అనేవి ఈక్వల్గా ఉంటుంది, అండ్ ఏ ప్లస్ బి అనేది 180. సమ్ ఆఫ్ ఎడ్జసెంట్ యాంగిల్స్, ఎనీ టూ ఎడ్జసెంట్ యాంగిల్స్ ఇన్ ప్యారలోగ్రామ్ ఈస్ 180, అండ్ ఆపోజిట్ సైడ్స్ ఆర్ ఈక్వల్. Okay, suppose if it is A, then it is also A, then it is B, and it is B. So first, perimeter of the parallelogram is 2 times of A plus B, and the delta equal to area of the parallelogram is, suppose the height corresponding to the A is h1 anukunte, the distance between the other two parallel sides is h2 anukunte, then area of the parallelogram is A h1 or B h2. Okay, and sum of the squares of the diagonals d1 and d2 అనేవి diagonals అనుకుంటే, diagonals are unequal in parallelogram. Okay, and d1 square plus d2 square, sum of the squares of the diagonals equal to sum of the squares of the sides, that is a square plus a square plus b square plus b square అంటే 2 times of a square plus b square. That's it. These are sufficient for our exam. Next, coming to second one, that is rhombus. What is the difference between rhombus and parallelogram? If a parallelogram, in a parallelogram, if all sides are equal, అన్ని సైడ్స్ కనుక ఈక్వల్ అయిపోయి అనుకోండి, దాన్ని మనం rhombus అంటాం. Suppose ABCD is a rhombus, then all sides are equal. But in rhombus, the diagonals are unequal. Okay, so if it is A and d1 d2 are the diagonals, then d1 square plus d2 square, parallelogram కి సంబంధించి అన్ని ప్రాపర్టీస్ దీంట్లో సాటిస్ఫై అవుతాయి, అండ్ సమ్ ఆఫ్ ది స్క్వేర్స్ ఆఫ్ ద డయాగనల్ ఈజ్ సమ్ ఆఫ్ ద స్క్వేర్స్ ఆఫ్ ద సైడ్స్. సో ఏ స్క్వేర్ ప్లస్ ఏ స్క్వేర్ ప్లస్ ఏ స్క్వేర్ అంటే 4a స్క్వేర్, అండ్ పెరిమీటర్ ఈజ్ ఈక్వల్ టు ది 4a, and area equal to half into product of the diagonals d1 d2. Okay, and if the distance between any two opposite sides is h, then a or delta equal to a into h. Okay,
Clear all of you? That is the distance between parallel lines. So these are the formulas are sufficient in rhombus. Next, third one is rectangle. Rectangle లో మనం గుర్తుంచుకోవాల్సిన ప్రాపర్టీస్ ఏంటో చూద్దాం. సో రెక్టాంగిల్లో మనకి రెక్టాంగిల్ అంటే ఏంటమ్మా, ఇట్ ఈస్ ఎ పారలోగ్రామ్ ఇన్ విచ్ ఆల్ ఇంటర్నల్ యాంగిల్స్ ఆర్ 90 degrees. ఓకే, ఏబిసిడి అనేది కనుక మనం రెక్టాంగిల్ అనుకుంటే ద ఆపోజిట్ సైడ్స్ ఆర్ ఆఫ్ కోర్స్ ఈక్వల్, లెంత్ అంటాం దీన్ని, బ్రెడ్త్ అంటాం దీన్ని, అండ్ ద డయాగ్నల్స్ ఆర్ ఈక్వల్ ఇన్ రెక్టాంగిల్. సపోజ్ డి అనేది డయాగ్నల్ అనుకుంటే డి ఈక్వల్ టు స్క్వేర్ రూట్ ఆఫ్ ఎల్ స్క్వేర్ ప్లస్ బి స్క్వేర్, ఫస్ట్ ప్రాపర్టీ. అండ్ ఆల్ ఇంటర్నల్ యాంగిల్స్ ఆర్ 90 degrees, and perimeter P equal to 2 times of L plus B, and area delta equal to L into B. ఓకే, అండ్ మనం ఈ రెక్టాంగిల్స్లోని ఒక ఇంపార్టెంట్ ప్రాపర్టీ మన క్లాస్లో కూడా చెప్పుకున్నాం. సపోజ్ ఇఫ్ దేర్ ఈజ్ ఎనీ పాయింట్ ఇన్సైడ్ ది రెక్టాంగిల్ ఏబిసిడి, ఓకే, పాయింట్ పి అనుకుందాం. ఈ పి నుంచి సపోజ్ మనం వెర్టిసెస్కి డ్రా చేసే లెన్స్ పిఏ, పిబి, సారీ పిబి, పిసి అండ్ పిడి అనుకుంటే డెఫినెట్గా పిఏ స్క్వేర్ ప్లస్ పిసి స్క్వేర్ ఆపోజిట్ వెర్టిసెస్కి డ్రా చేసే లెన్స్ స్క్వేర్స్ అనేవి ఈక్వల్గా ఉంటాయి. పిబి స్క్వేర్ ప్లస్ పిడి స్క్వేర్కి ఈక్వల్గా ఉంటుంది. ఓకే, అంతేకాకుండా మెన్సురేషన్లో మనం రెక్టాంగిల్కి కొన్ని చదువుకున్నాం, ఏంటంటే ఏరియా ఆఫ్ పాత్స్ అని. అది ఒక్కసారి నేను మీకు చెప్పేస్తాను చూడండి. ఓకే, ఐ విల్ టెల్ యూ క్లియర్లీ. సపోజ్ దేర్ ఈజ్ ఎ రెక్టాంగులర్ what is that, పార్క్. ఓకే, ఆ పార్క్కి అవుట్ సైడ్, ఓకే, అవుట్ సైడ్ ఎక్స్ అనే విడ్త్తో కనుక ఒక పాత్ కనుక వేస్తే ఇంటర్నల్ డైమెన్షన్స్ ఏంటి, ఎల్బి. దెన్ వాట్ ఈస్ ద పెరిమీటర్ ఆఫ్ దిస్ పాత్ అండ్ వాట్ ఈస్ ద ఏరియా ఆఫ్ దిస్ పాత్. అలానే ఒక రెక్టాంగులర్ పార్క్ ఉంది, డైమెన్షన్స్ ఎంతమ్మా, ఎల్బి. ఇప్పుడు నేను పాత్ ఎక్కడ వేస్తున్నాను, లోపల వేస్తున్నాను. ఓకే, ఇదంతా కూడా పాత్. ఓకే, ఇక్కడ కూడా ఇదంతా పాత్. ఇప్పుడు నేను ఎక్కడ వేస్తున్నాను, లోపల వేస్తున్నాను. ఎంత విడ్త్తోని, ఎక్స్ అనే విడ్త్తో. నెక్స్ట్ సేమ్ అలాంటిది ఇంకొకటి ఎల్బి అనే రెక్టాంగులర్ పార్క్లోని లెంత్ డైమెన్షన్స్. ఇప్పుడు నేను పాత్ ఎలా వేస్తున్నాను అంటే మిడ్వే మధ్యలోని ఇలా వేస్తున్నాను ఒక పాత్, ప్యారలల్ టు లెంత్, ప్యారలల్ టు బ్రెడ్త్. ఓకే, సో విడ్త్ ఎక్స్ అనుకుందాం. ఓకే, ఈ పాత్ యొక్క పెరిమీటర్ ఎంత, అలానే పాత్ యొక్క ఏరియా ఎంత, అవి మీరు నేర్చుకోవాలి. సో ఫస్ట్ కండిషన్లో పెరిమీటర్ అండ్ ఏరియా ఆఫ్ ది పాత్. సో ఫస్ట్ కండిషన్లో పెరిమీటర్ ఎంత వస్తుందో చెప్పగలరు ఎవరైనా? సో ఇఫ్ ఇట్ ఈజ్ అవుట్ సైడ్ దెన్ 4 into L plus B plus 2x is the perimeter of that path. అదే ఇన్సైడ్ అయితే 4 into L plus B minus 2x. అదే ఇలా రెండు పార్ట్స్ ఇలా ప్యారలల్ టు లెంత్, ప్యారలల్ టు బ్రెడ్త్ వేస్తే 2 times of L plus B minus 2x. అదే ఏరియా గురించి మాట్లాడుకుంటే 2x into L plus B plus 2x. ఇన్సైడ్ అయితే 2x into L plus B minus 2x. అదే ఇలా ప్యారలల్ టు లెంత్, బ్రెడ్త్ రెండు పార్ట్స్ వేస్తే x into L plus B minus x. ఈ ఫార్ములాస్ అన్నీ కూడా మనం డిరైవ్ చేసాం. సో ఎగ్జామ్లో మీకు ఇది వచ్చినప్పుడు ఇలా ఫార్ములాస్ గుర్తుపెట్టుకుంటే బెటర్. ఓకే, నెక్స్ట్ క్వాడ్రిలేటరల్ ఈజ్ స్క్వేర్. ఫోర్త్ వన్ ఈజ్ స్క్వేర్. స్క్వేర్ అంటే ఏంటమ్మా, ఇట్ ఈజ్ ఏ రాంబస్ హ్యావింగ్ ఆల్ ఇంటర్నల్ యాంగిల్స్ ఆర్ 90. సో అన్నీ ఈక్వల్ టు ఏ అనుకుంటాం. ఇంటర్నల్ యాంగిల్స్ 90 అండ్ డయాగ్నల్స్ ఆర్ ఆల్సో ఈక్వల్ హియర్, అండ్ డి ఈక్వల్ టు √2a, and perimeter equal to 4a, and area equal to a square. That's it. Okay, and square equilateral triangles లో మనకి రెగ్యులర్ ట్రయాంగిల్ అంటే ఈక్విలేటరల్ ట్రయాంగిల్, అలాగే క్వాడ్రిలేటరల్లో రెగ్యులర్ క్వాడ్రిలేటరల్ అంటే స్క్వేర్. ఓకే, నెక్స్ట్ ఇంపార్టెంట్ క్వాడ్రిలేటరల్ ఈజ్ ట్రెపీజియం. సో ట్రెపీజియం అంటే ఏంటి, చాలామంది ట్రెపీజియంకి ప్యారలోగ్రామ్కి కన్ఫ్యూజ్ అవుతూ ఉంటారు. సో ట్రెపీజియంలోని ఓన్లీ వన్ సెట్ ఆఫ్ ప్యారలల్ సైడ్స్ మాత్రమే ఈక్వల్ ఉంటుంది. సో చాలామంది ఆల్ ప్యారలోగ్రామ్స్ ఆర్ ట్రెపీజియమ్స్ అంటే ఎస్ అంటారు. నో, ఆల్ ప్యారలోగ్రామ్స్ ఆర్ నాట్ ట్రెపీజియమ్స్. ట్రెపీజియం డెఫినిషన్ ఈజ్ ఇట్ సెల్ఫ్ సేయింగ్ ఓన్లీ వన్ సెట్ ఆఫ్ ఆపోజిట్ సైడ్స్ ఆర్ ప్యారలల్. ఇప్పుడు ప్యారలోగ్రామ్లో రెండు ఉంటాయి కాబట్టి అది ట్రెపీజియం యొక్క డెఫినిషన్ని సాటిస్ఫై చేయడం లేదు మొదటిది. ఓకే, సో కాబట్టి అది కాదు. చాలామంది నాకు అడిగారు, అందుకని చెప్తున్నాను.
నెక్స్ట్ ట్రెపీజియం అంటే ఓన్లీ ఓన్లీ వన్ సెట్ ఆఫ్ ఆపోజిట్ సైడ్ ఆర్ ప్యారలల్, ఈక్వల్ కాదు, అక్కడ ప్యారలల్ మాత్రమే అవుతుంది. ఓకే, ఏబిసిడి అనేది కనుక ట్రెపీజియం అనుకుంటే ఏ బి అండ్ సిడి ఆర్ సైడ్స్ ఆఫ్ దిస్ ట్రెపీజియం. దెన్ పెరిమీటర్ పి ఈక్వల్ టు ఏంటమ్మా, సమ్ ఆఫ్ ది సైడ్స్ ఏ ప్లస్ బి ప్లస్ సి ప్లస్ డి, and area equal to, if the distance between these two parallel sides are h, then delta equal to ఏమవుతుందమ్మా, సారీ, delta equal to half into h into sum of the parallel sides. ఓకే, అలా కాకుండా మీకు ఓన్లీ ఈ సైడ్స్ ఆఫ్ ద ట్రెపీజియం ఇచ్చాడు అనుకోండి ఏబిసిడి, అప్పుడు మనకి డెల్టా ఏరియా ఆఫ్ ద ట్రెపీజియం ఏమవుతుందమ్మా, ఇట్ ఈస్ ఈక్వల్ టు ఏ ప్లస్ బి బై k into s into s minus k into s minus c into s minus d. Here what is the value of s? s అంటే ఏంటమ్మా, k plus c plus d by 2. అసలు k ఏంటి, ఇట్ ఈస్ నథింగ్ బట్ డిఫరెన్స్ ఆఫ్ ద ప్యారలల్ సైడ్స్. ఓకే, ఇది కూడా మనం చెప్పాం, ఈ ఫార్ములా లేకుండా కూడా ఎలా చేయాలో కూడా చెప్పుకున్నాం. ఓకే, క్లియర్. సో దీస్ ఆర్ ద ఫార్ములాస్ ఇన్ ట్రెపీజియం. ఇప్పుడు ఈ ట్రెపీజియంలోనే ఇంకోటి ఉన్నాయి, డయాగ్నల్స్. BD and CA are the diagonals. Okay, if they intersect at O. Okay, then first triangle AOB is similar to triangle COD. ఆ రెండు ట్రయాంగిల్స్ ఎలా ఉంటాయి, సిమిలర్గా ఉంటాయి, ఈ చిన్న ట్రయాంగిల్ ఈ పెద్ద ట్రయాంగిల్. అంతేకాకుండా ఈ టూ ట్రయాంగిల్స్ అనేవి ఈక్వల్గా ఉంటాయి. అంటే ఏరియా ఆఫ్ ట్రయాంగిల్ ఏఓబి అవేమి కాంగ్రెంట్ అని నేను చెప్పను, కానీ ఈక్వల్గా ఉంటాయి. ఏరియా ఆఫ్ ట్రయాంగిల్ ఏఓబి అనేది, సారీ ఏఓడి, పక్కన ఉన్న ట్రయాంగిల్స్ ఉన్నాయి కదా, ఏఓడి ఈజ్ ఈక్వల్ టు ఏరియా ఆఫ్ ట్రయాంగిల్ బిఓసి. సార్ కాంగ్రెంట్ ట్రయాంగిల్స్కి ఈక్వల్ ఏరియా అన్నారు కదా, మరి ఈక్వల్ అన్నప్పుడు కాంగ్రెంట్ అవ్వా అంటే కాదు. ఆల్ కాంగ్రెంట్ ట్రయాంగిల్స్ హ్యావ్ ఈక్వల్ ఏరియా, బట్ ఆల్ ఈక్వల్ ఏరియాస్, ఆల్ ట్రయాంగిల్స్ హ్యావింగ్ ఈక్వల్ ఏరియా ఆర్ నాట్ కాంగ్రెంట్. ఈక్వల్ ఉన్నంత మాత్రాన కాంగ్రెంట్ అవ్వవు, కానీ కాంగ్రెంట్ అయితే ఈక్వల్ ఉంటాయి. ఓకే, సో ఇప్పుడు ఈ రెండు సిమిలర్ కాబట్టి దీని నుంచి ఏం చెప్పొచ్చు, నేను ఏరియాస్ చెప్పొచ్చు. ఏరియా ఆఫ్ ట్రయాంగిల్ ఏఓబి టు ఏరియా ఆఫ్ ట్రయాంగిల్ సిఓడి, ఇవి సిమిలర్, వాటి యొక్క కరస్పాండింగ్ సైడ్స్ ఏంటమ్మా, ఏ అండ్ బి. కాబట్టి ఏ బై బి హోల్ స్క్వేర్, ఏ స్క్వేర్ బై బి స్క్వేర్ రేషియోలో ఉంటుంది. ఓకే, నెక్స్ట్ మళ్ళీ ఒకసారి ట్రెపీజియం డ్రా చేస్తున్నాను. ఇంకొక చిన్న ప్రాపర్టీస్ ఇంపార్టెంట్ ఉన్నాయి, అది కూడా చూసుకుందాం. ఓకే, ఏబిసిడి అనేది ట్రెపీజియం. ఓకే, ఇప్పుడు నేను మిడ్ పాయింట్స్ ఆఫ్ ఏడి అండ్ బీసీ జాయిన్ చేస్తున్నాను. సో డెఫినెట్గా ఇది ఎలా ఉంటుందమ్మా, ప్యారల్గా ఉంటుంది. మనం ఈవెన్ ట్రయాంగిల్స్లో కూడా చెప్పాం, మిడ్ పాయింట్స్ జాయిన్ చేస్తే వచ్చే లైన్ ఖచ్చితంగా బేస్కి ప్యారల్గా ఉంటుంది. సపోజ్ ఈఎఫ్ అనేవి మిడ్ పాయింట్స్ ఆఫ్ ఏడి అండ్ బీసీ అనుకుందాం. నౌ ద లెంత్ ఆఫ్ ఈఎఫ్ ఈజ్ ఈక్వల్ టు, ఇది ఏ అనుకుందాం, ఇది బి అనుకుందాం. సో హాఫ్ ఆఫ్ ది ఏ ప్లస్ బి. ఓకే, అలానే ఇప్పుడు డయాగ్నల్స్ డ్రా చేసాం. ఓకే, ఒక్క నిమిషం, ఇలా డయాగ్నల్స్ డ్రా చేసాం. డయాగ్నల్స్ డ్రా చేస్తే ఈ డయాగ్నల్స్ అనేది లైన్ ఈఎఫ్ని ఫర్ సపోజ్ పి అండ్ క్యూ దగ్గర ఇంటర్సెక్ట్ అయ్యాయి అనుకుందాం. దెన్ ద లెంత్ ఆఫ్ పిక్యూ ఈజ్ ఈక్వల్ టు హాఫ్ ఆఫ్ డిఫరెన్స్ ఆఫ్ ది ప్యారలల్ సైడ్స్. ఓకే, ఈ రెండు కూడా చాలా చాలా ఇంపార్టెంట్. ఓకే, ఇస్ ఇట్ క్లియర్ ఆల్ ఆఫ్ యూ? నెక్స్ట్, ఇప్పుడు మనకి ఈ ప్యారలల్ సైడ్స్, నాన్ ప్యారలల్ సైడ్స్ అనేవి ట్రెపీజియంలో మీకు కనిపిస్తున్నాయి. ఓకే, ఏబి అనేవి ప్యారలల్ సైడ్స్, అలానే ఏడిబిసి అనేవి నాన్ ప్యారలల్ సైడ్స్. ఇఫ్ నాన్ ప్యారలల్ సైడ్స్ ఆర్ ఈక్వల్ ఇన్ ఎనీ ట్రెపీజియం, దెన్ దట్ ట్రెపీజియం ఇస్ కాల్డ్ ఎస్ ఐసోస్సెలస్ ట్రెపీజియం. అంటే ఏదైనా ట్రెపీజియంలో మనకి నాన్ ప్యారలల్ సైడ్స్ కనుక ఈక్వల్ అయితే ఏబిసిడిలో, ఓకే, డెఫినెట్లీ దట్ ట్రెపీజియం ఇస్ కాల్డ్ ఎస్ ఐసోస్సెలస్ ట్రెపీజియం. ఐసోస్సెలస్ ట్రెపీజియంలో మనకి ఈ రెండు కూడా ఎలా ఉంటాయి, ఈక్వల్గా ఉంటాయి. సో ఆల్టిట్యూడ్స్ ఆర్ పర్పెండిక్యులర్ డ్రాన్ ఫ్రమ్ ది ఏ అండ్ బి ఆర్ intersecting at DC at P and Q, then ADP and BQC are congruent గా ఉంటాయి. అండ్ ద లెంత్ ఆఫ్ PQ ఈజ్ ఈక్వల్ టు ది లెంత్ ఆఫ్ AB. ఇది ఏ అయితే ఇది కూడా ఏ అవుతుంది. ఇప్పుడు సపోజ్ DC కనుక B అనుకుంటే అప్పుడు DP ఈజ్ ఈక్వల్ టు B మైనస్ A/2 విచ్ ఇస్ సేమ్ యాజ్ CQ. ఓకే, అండ్ వన్ మోర్ థింగ్, ద డయాగనల్స్ ఇన్ అన్ ఐసోస్సెలస్ ట్రెపీజియం ఆర్ ఈక్వల్. రెండు డయాగ్నల్స్ కూడా ఎలా ఉంటాయి, ఈక్వల్గా ఉంటాయి. ఓకే,
నెక్స్ట్ లాస్ట్ వన్ ఈజ్ సైక్లిక్ క్వాడ్రిలేటరల్. సైక్లిక్ క్వాడ్రిలేటరల్ గురించి పెద్దగా మీరేం పెద్ద నేర్చుకోవాల్సిన అవసరం ఏం లేదు. ఓన్లీ వన్ ప్రాపర్టీ ఈజ్ సఫిషియంట్ ఇన్ సైక్లిక్ క్వాడ్రిలేటరల్ ఫర్ టైర్ 1 ఎగ్జామ్. సైక్లిక్ క్వాడ్రిలేటరల్ అంటే ఇఫ్ ఆల్ ద వెర్టిసెస్ లై ఆన్ ది సర్కిల్, then that quadrilateral is called as cyclic quadrilateral. ABCD గనక cyclic అనుకుంటే the sum of opposite angles in a cyclic quadrilateral A and C or B and D, A plus C కానీ B plus D కానీ ఎంతకి ఈక్వల్గా ఉంటుంది? 180 degreesగా ఉంటుంది. ఓకే, సో దిస్ ఈజ్ అనదర్ ఇంపార్టెంట్ ఆర్ ఓన్లీ ప్రాపర్టీ ఇన్ సైక్లిక్ క్వాడ్రిలేటరల్. మన ఎగ్జామ్కి సరిపోతుంది. ఓకే, అదే మీకు ఈ సైక్లిక్ క్వాడ్రిలేటరల్ యొక్క సైడ్స్ ABCD ఇచ్చేసి ఏరియా ఆఫ్ ది సైక్లిక్ క్వాడ్రిలేటరల్ అంటే డైరెక్ట్ ఫార్ములా ఏంటంటే S మైనస్ A ఇంటూ S మైనస్ B ఇంటూ డెల్టా ఏరియా ఇంటూ S మైనస్ C ఇంటూ S మైనస్ D, వేర్ S ఈజ్ ఈక్వల్ టు ఏంటంటే A ప్లస్ B ప్లస్ C ప్లస్ D బై 2, దట్ ఈస్ సెమీ పెరిమీటర్. పెరిమీటర్ ఎంతమ్మా? A ప్లస్ B ప్లస్ C ప్లస్ D కదా. సో దిస్ ఇస్ ద సెమీ పెరిమీటర్. ఇలా కూడా చేసుకుంటారు. ఓకే, సో దీస్ ఆర్ ద మెయిన్ ఇంపార్టెంట్ ప్రాపర్టీస్ ఇన్ quadrilaterals. Clear? Next topic is circles. సో సర్కిల్స్లోని మనం కొంచెం సబ్ డివిజన్ కనుక చేసుకుంటే దేర్ ఆర్ 4 మెయిన్ సబ్ డివిజన్స్ ఇన్ సర్కిల్స్. సో సర్కిల్స్లో జస్ట్ బేసిక్స్ ప్రాపర్టీస్ ఇన్ సర్కిల్స్, దాని తర్వాత మనకి సర్కిల్స్లో కార్డ్స్, ఓకే, నెక్స్ట్ టాంజెంట్స్ అండ్ సీకెంట్స్, ఓకే, నెక్స్ట్ పెయిర్ ఆఫ్ సర్కిల్స్. ఇలా 4 థింగ్స్గా మీరు డివైడ్ చేసుకుంటే మీకు వచ్చిన ప్రాబ్లం అనేది ఈ 4 ఏదో దాంట్లో అవుతుంది. ఆ దాంట్లోని ఉన్న ప్రాపర్టీస్ ఏవైతే మీరు మైండ్లోనే ఒక్కసారి గుర్తు తెచ్చుకుంటే ఖచ్చితంగా ఆ ప్రాపర్టీలోంచి మనం ఆ క్వశ్చన్ని సాల్వ్ చేసేవచ్చు. ఓకేనా? సో ఫస్ట్ బేసిక్స్ చూద్దాం. ఫస్ట్ బేసిక్స్లో చూసుకుంటే ముందు సర్కిల్ యొక్క జనరల్ ప్రాపర్టీస్ తెలుసుకుందాం. సర్కిల్ ఈజ్ ఏ పాలిగాన్ హ్యావింగ్ యాన్ ఇన్ఫినిట్ సైడ్స్. ఓకే, సో the center point is called as center and the radius, the equidistance is called as radius. Okay, so the perimeter of circle is 2 pi r and the area of the circle is pi r square, and the longest and the line joining any 2 points on the circle is called as chord of the circle, and the longest chord is called as a diameter of the circle. So diameter D equal to 2 times of the radius. ఓకే, సో కాబట్టి పై ఆర్ స్క్వేర్ గానే రాసుకోవచ్చు, లేదా పై డి స్క్వేర్ బై 4 అని కూడా రాయొచ్చు, వేర్ డి ఇస్ ద డయామీటర్. అండ్ సపోజ్ దేర్ ఆర్ ఎనీ 2 పాయింట్స్ ఆన్ ద సర్కిల్ ఇఫ్ ఐ టేక్, దెన్ ఇట్ ఈస్ కాల్డ్ ఎస్ ఆర్క్. ఓకే, అండ్ ఇన్ ఆర్క్ వీ హ్యావ్ 2 పోర్షన్స్, వన్ ఈజ్ మైనర్ ఆర్క్ అండ్ మేజర్ ఆర్క్. మైనర్ ఆర్క్ అంటే స్మాలర్ ఇన్ లెంత్ అండ్ మేజర్ ఆర్క్ ఈస్ ద బిగ్గర్ ఇన్ లెంత్. ఓకే, సపోజ్ ఇట్ ఈస్ ద ఆర్క్ లెంత్ ఎల్ అనుకుందాం. ఓకే, and suppose I'll draw here one more time. Wait. So if I join the end points of the arc from the center, okay, then these are the radius r, and the angle between those two radii is theta, then L is equal to the length of the arc L equal to r theta when theta is in radians, and if theta is in degrees, then length of the arc L equal to 2 pi r by 360. సో చాలా ఇంపార్టెంట్ ఇక్కడ థీటా ఈజ్ ఇన్ రేడియన్స్, దీని గురించి మనం ట్రిగ్నోమెట్రీలో మాట్లాడుకుందాం, అండ్ థీటా ఈజ్ ఇన్ డిగ్రీస్. ఓకే, క్లియర్? నెక్స్ట్ ఇప్పుడు ఈ లెంత్ దీన్ని మాత్రమే మనం ఆర్క్ అంటాం అమ్మా. అలా కాకుండా ఈ పోర్షన్ అంతా ఉంది చూసారు, దీన్నంతా మాట్లాడుకుంటే దీన్ని మనం సెక్టార్ అంటాం. ఓకే, so perimeter of the sector P equal to 2r plus L, that is length of the arc, we can find out from this formula, and area of the sector delta equal to of LR, or of r square theta when theta is in radians, and of కాదు pi r square into theta by 360 when theta is in degrees. Okay, these are the formulas for sector. అలానే ఇప్పుడు మనం ఇదే సర్కిల్లోని సిగ్మెంట్ అని కూడా అంటారు. సిగ్మెంట్ అంటే ఇట్ ఈస్ ద ఏరియా ఆఫ్ ద రీజియన్ బిట్వీన్ కార్డ్ అండ్ ది ఆర్క్. అంటే దీన్ని కార్డ్ అంటాం, దీన్ని ఆర్క్ అంటాం. సో
area of the region bounded by the chord and its corresponding arc is called as segment. సో ఇది సెంటర్ ఓ అనుకుందాం, ఏబి అనేది కార్డ్ అనుకుందాం, ఈ రెండు ఏమవుతాయి ఆర్ అవుతుంది. సో ఇఫ్ ద యాంగిల్ బిట్వీన్ దిస్ రేడియా ఈస్ థీటా, దెన్ the perimeter of this segment P equal to the length of the chord AB plus L. అంతేనా? ఈ AB వాల్యూ ఎలా వస్తుందంటే మనం ఇక్కడ సైన్ థీటా వేస్తూ వస్తుంది. L ఈక్వల్ టు దిస్ లెంత్ ఆఫ్ ద కార్డ్ ఈజ్ ఈక్వల్ టు 2r సైన్ థీటా బై 2, ఓకే, ప్లస్ లెంత్ ఆఫ్ ద ఆర్క్, L అంటే AB, సారీ L అంటే లెంత్ ఆఫ్ ది ఆర్క్, ప్రీవియస్ ఫార్ములా నుంచి ఫైండ్ అవుట్ చేస్తాం. అండ్ ఏరియా ఆఫ్ ద సిగ్మెంట్ ఎలా వస్తుంది? ఏరియా ఆఫ్ ద సెక్టార్ మైనస్ దిస్ ఏరియా ఆఫ్ దిస్ ట్రయాంగిల్. ఓకే, సో కాబట్టి ఏరియా ఆఫ్ ద సిగ్మెంట్ ఈక్వల్ టు పై ఆర్ స్క్వేర్ థీటా బై 360, దట్ ఈస్ ఏరియా ఆఫ్ ద సెక్టార్ మైనస్ ఏరియా ఆఫ్ ది ట్రయాంగిల్ ఓఏబి. ఇట్ ఈస్ నథింగ్ బట్ ఆఫ్ ఆర్ స్క్వేర్ సైన్ థీటా. మనకి ఆఫ్ ఏబి సైన్ సి ఫార్ములా నుంచి ఇది వస్తుంది. ఓకే, ఇది ఏరియా ఆఫ్ సిగ్మెంట్. నెక్స్ట్ సెమీ సర్కిల్. సెమీ సర్కిల్ మీన్స్ ఇట్ ఈస్ ఆఫ్ ఆఫ్ ద సర్కిల్. సో సర్కిల్ని ఆఫ్ చేస్తే వచ్చేది సెమీ సర్కిల్. సో ఫస్ట్ పెరిమీటర్ ఆఫ్ ద సెమీ సర్కిల్ ఈజ్ ఆఫ్ ఆఫ్ ది పెరిమీటర్ ఆఫ్ ద సర్కిల్ ప్లస్ దిస్ డయామీటర్. సో కాబట్టి 2r ప్లస్ 5r. అలానే ఏరియా ఆఫ్ ద సెమీ సర్కిల్ ఈజ్ ఆఫ్ ఆఫ్ ది ఏరియా ఆఫ్ ద సర్కిల్, దట్ ఈస్ ఆఫ్ ఆఫ్ ది πr స్క్వేర్. దట్స్ ఇట్. ఓకే, దీస్ ఆర్ ద సమ్ area and perimeters related to the circle, semicircle, sector, arc length and segment. Okay, now coming to the some basic formulas of circle, properties of circles. Okay, ఇప్పుడు మనం మాట్లాడుకుంది మెన్సురేషన్ రిలేటెడ్, ఇప్పుడు మనం జామెట్రీ రిలేటెడ్ తెలుసుకుంటాం. సో ఫస్ట్ ప్రాపర్టీ, వెనెవర్ ఈ టూ కార్డ్స్ ఇలా ఉన్నాయి, ఓకే, ద ఆర్క్ మేక్స్ సెంట్రల్ యాంగిల్ ఆఫ్ సమ్ యాంగిల్ బీటా అనుకుందాం, and it is inscribed angle. So this arc makes a central angle beta and inscribed angle of alpha, then alpha or beta equal to 2 times of alpha. This is the first property. What is this property? Central angle made by the arc is always equal to the 2 times of the inscribed angle made by the same arc. Okay, and second property, angle made by the same segment of a circle are always equal. సో ఈ సిగ్మెంట్ ఇక్కడ ఆల్ఫా అనే యాంగిల్ తయారు చేస్తే ఇదే సిగ్మెంట్ వేరే దగ్గర కూడాను సేమ్ యాంగిలే తయారు చేస్తుంది. ఇది ఆల్ఫా అయితే ఇది కూడా ఆల్ఫా. నెక్స్ట్ థర్డ్ ప్రాపర్టీ, యాంగిల్ మేడ్ బై ది సెమీ సర్కిల్ ఈజ్ ఆల్వేస్ ఈక్వల్ టు 90 degrees. సో ఇది సెమీ సర్కిల్ అనుకుంటే, డయామీటర్ అనుకుంటే ఇక్కడ ఎప్పుడు కూడా మనకి 90 degrees ఉంటుంది. ఇక్కడే కాదు, ఎక్కడైనా తీసుకోవచ్చు, ఎక్కడ తీసుకున్నా కూడా డెఫినెట్గా ఎంత ఉంటుంది మీకు 90 degrees ఉంటుంది. ఓకేనా? So these are the three basic properties in circles. Now second one, that is chords. Very very important amma, chords anedi ekkuva adugutaru. Chords ante entante, chord is a line joining between any 2 points ante circle. Oka circle lo nenu ekkado oka daggara 2 points తీసుకున్నాను, ఈ రెండింటిని నేను జాయిన్ చేస్తే వచ్చేదాన్ని chord అంట. ఓకే, కార్డ్స్ లో మనం మాట్లాడుకుంటే 2 types of chords మాట్లాడుకుంటాం. ఏంటవి? parallel chords and intersecting chords. Intersecting లోనే మళ్ళా మనకి నార్మల్ intersecting, and that is the acute angle between the intersecting chords is not equal to 90 degrees and other is equal to 90 degrees. Equal to 90 అయితే వాటిని perpendicular chords అంటాం, పర్పెండిక్యులర్ కాని వాటిని నాన్ పర్పెండిక్యులర్ ఆర్ జనరల్ ఇంటర్సెక్టింగ్ కార్డ్స్ అని కూడా చెప్తాం. సో కాబట్టి ఇక్కడ మనం 3 types of కార్డ్స్ని డిస్కస్ చేస్తాం, ప్యారలల్, ఇంటర్సెక్టింగ్ అండ్ పర్పెండిక్యులర్. ఓకే, సో ఫస్ట్ ప్యారలల్ కార్డ్స్ గురించి మాట్లాడుకుందాం. ప్యారలల్ కార్డ్స్లో మీకు రేపు పొద్దున్న ఎగ్జామ్లో అడిగేవి ఓన్లీ తక్కువ, చాలా చాలా తక్కువ ఉంటాయి. ఏంటో చూద్దాం. సపోజ్ దేర్ ఆర్ 2 కార్డ్స్, ఓకే, ప్యారలల్ కార్డ్స్, ఎయిదర్ సైడ్ ఆఫ్ ది సెంటర్, అంటే ఒక సెంటర్కి ఒకటి అటువైపు ఇంకోటి ఇటువైపు ఉంది. ఓకే, సేమ్ అలానే దేర్ ఆర్ 2 ప్యారలల్ కార్డ్స్, బోత్ ఆర్ ఆన్ ది సేమ్ సైడ్ ఆఫ్ ది సెంటర్, రెండు ఒకే వైపు ఉన్నాయి. ఓకే, so that the length of the cards are, one is 2a and another one is 2b. ఇక్కడ కూడాను ఇది 2a, ఇది 2b అనుకుందాం. ఓకే, and the radius of the circle is r. okay, and in the first case, if
RAB, R comma half of the distance, half of the lengths of the parallel chords, R comma A comma B forms triplet. అంటే మీకు ట్రిప్లెట్ అంటే డైరెక్ట్గా ఇలా చెప్పేస్తాను చూడండి. R ఈక్వల్ టు A స్క్వేర్ ప్లస్ B స్క్వేర్, R స్క్వేర్ ఈక్వల్ టు A స్క్వేర్ ప్లస్ B స్క్వేర్ అయితే దెన్ ద డిస్టెన్స్ బిట్వీన్ ద ప్యారలల్ కార్డ్స్ D, డిస్టెన్స్ బిట్వీన్ ద ప్యారలల్ కార్డ్స్ D. సో ఎయిదర్ సైడ్ అయినప్పుడు D ఈక్వల్ టు ఏమొస్తుందమ్మా, A ప్లస్ B వస్తుంది. ఇక్కడ మీకు D ఈక్వల్ టు ఏమొస్తుంది, A డిఫరెన్స్ ఆఫ్ B. దీనికి ఆల్రెడీ ప్రూఫ్ చెప్పుకున్నాం. సపోజ్ ఇదే ఆర్ స్క్వేర్ అనేది నాట్ ఈక్వల్ టు ఏ స్క్వేర్ ప్లస్ బి స్క్వేర్ అనుకోండి, ఆర్ స్క్వేర్ ప్లస్ బి స్క్వేర్ అనేది ఆర్ స్క్వేర్కి ఈక్వల్గా ఉందనుకోండి, దెన్ దట్ ఈస్ డైరెక్ట్గా మనం చెప్పవచ్చు. కానీ ఫర్ సపోజ్ అదే లేదనుకోండి, ఓకే, అప్పుడు మనం క్లాస్లో చెప్పుకున్నాం జస్ట్, ఓకే, ఎలా చేసాం అప్పుడు, ఇది D1 ఇది D2 అనుకుందాం, ఓకే, సెంటర్ నుంచి దీనికి. అలానే ఇక్కడ కూడా D1 ఇది D2 అనుకుందాం, ఓకే, క్లియర్. సో ఇప్పుడు మనకి ఈ డిఫరెన్సెస్ అంటే ఇప్పుడు D1 ప్లస్ D2 అనేది ఇక్కడ D అవుతుంది, ఇక్కడేమో D1 మైనస్ D2 అవుతుంది. ఆ D1 ఎట్లా ఫైండ్ అవుట్ చేయాలి, D2 ఎట్లా ఫైండ్ అవుట్ చేయాలి మీకు అందరికీ తెలుసు. ఇది ఏ అవుతుంది, D2 స్క్వేర్ ఈక్వల్ టు ఆర్ స్క్వేర్ ప్లస్ ఏ స్క్వేర్, ఇక్కడ D1 స్క్వేర్ ఏమో ఆర్ స్క్వేర్ ప్లస్ బి స్క్వేర్. అట్లా మీరు ఫైండ్ అవుట్ చేయాలి. కానీ మోస్ట్లీ మనకి ఎగ్జామ్లో ఈ ఆర్ స్క్వేర్ ఈక్వల్ టు ఏ స్క్వేర్ ప్లస్ బి స్క్వేర్ ఉంటుంది, అది మనం ఒకసారి చూసుకోవాలి, ఓకేనా. సో అంతేకాకుండా ఈ ప్యారలల్ కార్డ్స్ చెప్పుకునే ముందే మనం ఇంకొకటి మర్చిపోయాము, ఒకసారి అది కూడా చూద్దాం. సో ప్యారలల్ కార్డ్స్లోనే కొన్ని ప్రాపర్టీస్ ఉంటాయి, ఓకే, లెట్స్ డిస్కస్ దట్ ఆల్సో. ఓకే, ఐ ఫర్గట్ టు డిస్కస్. సో బేసిక్గా మనకి ఇది సర్కిల్ అనుకుందాం, ఓకే, ఇది కార్డ్ అనుకుందాం, ఓకే. సపోజ్ రేడియస్ ఆఫ్ ద సర్కిల్ ఈజ్ ఆర్ అండ్ ద డిస్టెన్స్ from the center to the card perpendicular distance is D, then length of the card L equal to 2 times of R square minus D square. అలా కాకుండా మనకి ఈ కార్డ్ ఎండ్ పాయింట్స్ కనుక సెంటర్ జాయిన్ చేస్తే, ఇఫ్ ద యాంగిల్ బిట్వీన్ దోస్ టూ రేడియస్ ఇస్ థీటా, దెన్ లెంత్ ఆఫ్ ద కార్డ్ ఈక్వల్ టు 2R sin theta by 2. ఓకే, నెక్స్ట్ అనదర్ ఇంపార్టెంట్ ఫార్ములా ఇన్ కార్డ్స్. సపోజ్ this is one card with length A and this is another card of length B అనుకుందాం, ఓకే. ఇక్కడ మీరు గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే, ఇఫ్ ద కార్డ్స్ హ్యావింగ్ ఈక్వల్ లెంగ్త్ దెన్ డెఫినెట్లీ దే మేక్ ఈక్వల్ యాంగిల్స్ ఎట్ ది సెంటర్. అంటే ఈక్వల్ కార్డ్స్ మేక్ ఈక్వల్ యాంగిల్ ఎట్ ది సెంటర్. అంటే ఏ ఈక్వల్ టు బి అయితే ఈ θ1 θ2 కూడా ఎలా ఉంటాయి, ఈక్వల్ ఉంటాయి. అండ్ ఈక్వల్ కార్డ్స్ ఆర్ ఈక్వి డిస్టెంట్ ఫ్రమ్ ది సెంటర్. అంటే ఇక్కడ నేను పెర్పెండిక్యులర్ డిస్టెన్స్ జాయిన్ చేశాను అనుకోండి, ఓకే, ఇది D1 ఇది D2 అనుకోండి. సో ఏబి ఈక్వల్ అయితే డెఫినెట్గా D1 అండ్ D2 కూడా ఎలా ఉంటాయి, ఈక్వల్గా ఉంటాయి, ఓకే. సో దీస్ ఆర్ ద మెయిన్ ఇంపార్టెంట్ ప్రాపర్టీస్ ఐ ఫర్గెట్ టు టెల్ యూ ఇన్ కార్డ్స్, ఓకే. లెంత్ ఆఫ్ ద కార్డ్ అండ్ ఈక్వి కార్డ్స్ ఆర్ ఈక్వి డిస్టెంట్ ఫ్రమ్ ద సెంటర్ అండ్ ఈక్వి యాంగిల్ మేక్స్ ఎట్ ది సెంటర్, ఓకే. నెక్స్ట్ ప్యారలల్ కార్డ్స్ తర్వాత నెక్స్ట్ టైం మనం మాట్లాడుకోవాలి ఇంటర్సెక్టింగ్ కార్డ్స్. ఇంటర్సెక్టింగ్ కార్డ్స్కి వచ్చేసరికి ఇంటర్సెక్టింగ్లో మళ్ళీ పెర్పెండిక్యులర్ నార్మల్ ఉంటాయి. సో ఫస్ట్ ఇంటర్సెక్టింగ్లో ఫస్ట్ నార్మల్ తెలుసుకుందాం. సో కార్డ్స్ ఇంటర్సెక్ట్ ఎట్ ఇన్సైడ్ ది సెంటర్. సో ఏబి అండ్ సిడి అనేవి టూ కార్డ్స్ అమ్మ, రెండు కూడా ఎక్కడ ఇంటర్సెక్ట్ అయ్యాయి, సర్కిల్ లోపల ఇంటర్సెక్ట్ అయ్యాయి పి అనే పాయింట్ విత్ సెంటర్ ఓ అనుకుందాం. ఇక్కడ మీరు తెలుసుకోవాల్సిన ప్రాపర్టీస్ ఏంటి అంటే పిఏ ఇంటూ పిబి ఈక్వల్ టు పీసీ ఇంటూ పీడి. అలానే సెకండ్ ప్రాపర్టీ యాంగిల్ బిట్వీన్ ద కార్డ్స్, ఎక్యూట్ యాంగిల్ ఆర్ అబ్ట్యూస్ యాంగిల్ లేదనుకోండి, ఏపీసీ అండ్ బీపీడి బోత్ ఆర్ ఈక్వల్ అండ్ బోత్ ఆర్ ఈక్వల్ టు హాఫ్ ఆఫ్ ది యాంగిల్ ఏఓసి, ఏఓసి అంటే ఇది అండ్ బిఓడి అంటే ఇది, హాఫ్ ఆఫ్ యాంగిల్ ఏఓసి ప్లస్ యాంగిల్ బిఓడి. దట్స్ ఇట్. ఈ రెండు ఫార్ములాస్ గుర్తుంటే చాలు. సో దీస్ ఆర్ ద ఇంటర్సెక్టింగ్ కార్డ్స్ ఇంటర్సెక్ట్ ఎట్ ఇన్సైడ్ ది సెంటర్. అలానే ఇంటర్సెక్టింగ్ కార్డ్స్ intersect outside the center. So intersecting cards, suppose AB and CD are the cards which intersect outside the circle. Suppose P అనే పాయింట్ దగ్గర మీట్ అయ్యాయి అనుకుందాం విత్ సెంటర్ O. వీటినే మనం సీకెంట్స్ అని కూడా అంటాం. సీకెంట్స్ PBA is one secant and PDC is another secant. Secant అంటే ఏంటి, it is a line drawn from the outside the center and touches the or intersect the circle at 2 points. Okay, so ఇంటర్సెక్టింగ్ కార్డ్స్ ఇంటర్సెక్ట్ అవుట్ సైడ్ ది సెంటర్ అన్న అవుట్ సైడ్ ది సర్కిల్ అన్న సీకెన్స్ అన్న ఒకటే.
So in this case, we have only two properties, that is PA into PB equal to PC into PD, and second property, angle APC, this is the angle between the chords, is equal to half of angle AOC minus angle BOD. That's it. Okay. Next, coming to perpendicular chords. Perpendicular chords లో ఓన్లీ టూ మోడల్స్ ఉంటాయి, అంతకు మించి ఏం లేదు. అవి కూడా ఒకసారి చెప్పేద్దాం. ఓకే, సో ఫర్ సపోజ్ దీస్ ఆర్ ద టూ chords AB and CD intersecting at 90 degrees, AB and CD. Okay, and the length of AB is 2A and the length of CD is 2B, and the distance from the center to the intersecting point is C. Then radius of the circle R equal to A square plus B square plus C square by 2 under root. ఇది ఒక మోడల్. ఓకే, సెకండ్ది, suppose there are two intersecting chords and intersect at 90 degrees అంటే perpendicular chords AB and CD. They intersect at some point P and center O. Okay, PA is A and PB is B, PC is C and PD is D. Then definitely what is the first property? PA into PB kabatti A into B equal to C into D. And second, radius of the circle equal to sum of the squares of the distances under root by 2. 2 కి అండర్ రూట్ ఉండదమ్మా, ఇక్కడ 2 కి రూట్ ఉంటుంది అంతే. ఎప్పుడైనా మీకు రూట్ ఇలాంటి పర్పెండిక్యులర్ కార్ట్లు ఇచ్చండి, ఈ రెండిట్లో ఏదో ఒకటి అవుతుంది. ఓకే, క్లియర్ ఆల్ ఆఫ్ యూ? నెక్స్ట్, టాంజెంట్స్. టాంజెంట్స్లోని జనరల్ ఫార్ములా ఆఫ్ ప్రాపర్టీ టాంజెంట్స్ చెప్దాం. సో టాంజెంట్ అంటే ఇట్ ఈస్ ఎ లైన్ డ్రాన్ ఫ్రమ్ ది outside the circle and it touches the circle at only single point. ఒకే పాయింట్ దగ్గర కనుక టచ్ అయితే దాన్ని టాంజెంట్ అంటాం. అండ్ ఎక్కడైతే టచ్ అవుతుందో దాన్ని పాయింట్ ఆఫ్ కాంటాక్ట్ అంటాం. సపోజ్ నేను P అనే పాయింట్ నుంచి సర్కిల్కి టాంజెంట్ డ్రా చేస్తే, ఇఫ్ ఇట్ ఈస్ PA అనుకుందాం, PA is the length of the tangent and the distance between the external point to the center is for suppose D. Then the radius and this tangent is always perpendicular if it is radius R, and the length is the length of the tangent is L. Then L equal to D square minus R square. And first property is radius is always perpendicular to the tangent. Okay, this is very very important. Next, like chords, tangents lo kudanu parallel tangents, perpendicular tangents, or perpendicular or sorry intersecting tangents. Okay, let's see parallel tangents చూద్దాం. parallel tangent, suppose if it is a circle, I'll draw parallel tangents. ఇక్కడ ఒక tangent డ్రా చేశానంటే నెక్స్ట్ దానికి నేను ప్యారల్గా ఇంకొక tangent ఓన్లీ ఒకటి మాత్రమే డ్రా చేయగలను. ఓకే, now the distance between the parallel tangents is always equal to the diameter of the circle, that is 2r. And first suppose if I draw another tangent which touches the given parallel tangents at 2 points. Okay, suppose AB is the diameter and with point of contact anukundam, then CD is another tangent which touches the circle at point E. Okay, clear all of you? Now here the important property is the COD forms a right angle triangle at the center. Chala important point. COD is always equal to 90 degrees. Okay, that is only property in parallel tangents. Next, intersecting tangents. Intersecting tangents lo chala important formulas ఉంటాయి. Suppose it is a circle and if I draw a tangent to the circle from an external point, then I can draw a maximum of 2 tangents. Okay, so if the external point is P and a point of contacts are A and B, then PA and PB are the tangents and both are equal. The first property is PA is always equal to PB, and if I join these two, then P and O, then these two triangles, triangle PAO is congruent to triangle PBO. Okay, and one more thing, angle APB and angle AOB, sum of these two angles is always equal to the 180 degrees. ఈ రెండు యాంగిల్స్ కలిపితే ఎంత వస్తుందమ్మా, యాంగిల్ APB ప్లస్ యాంగిల్ AOB is always equal to 180 degrees.
For suppose if I join A and B, this is always perpendicular to the PO, and the line PO bisects the AB. C అనే పాయింట్ దగ్గర మీట్ అయితే AC and BC are equal. And one more thing, if this is alpha, ఈ యాంగిల్ ఆల్ఫా అనుకుంటే ఇది కూడా ఆల్ఫా అవుతుంది, బికాజ్ ఇట్ షుడ్ బి యాంగులర్ ఇంటర్నల్ యాంగులర్ బైసెక్టర్. అండ్ ఇది బీటా అనుకుంటే ఇది బీటా అవుతుంది. అండ్ దిస్ ఈజ్ ఆల్సో ఆల్ఫా, అంటే యాంగిల్ ఏపీఓ ఈజ్ సేమ్ యాజ్ యాంగిల్ బిఏఓ. ఈ యాంగిల్ అనేది ఈక్వల్గా ఉంటుంది. ఓకే, క్లియర్? అంతేకాకుండా ఇదే దీంట్లో నేను ఇంకోటి కూడా చెప్పేస్తున్నాను చూడండి. సపోజ్ ఇఫ్ ఐ టేక్ another tangent which touches the circle at one point, and x and y are the intersection points of the given tangents, then the area of the triangle perimeter of the triangle PXY is equal to the perimeter of triangle PXY is equal to the 2 times of the tangent PA or PB. That's it. Okay, ఇలా మనం చాలా ప్రాపర్టీస్ డిరైవ్ చేసాం, కానీ టైర్ 1కి అయితే ఇవి సరిపోతాయి. ఓకే, అండ్ హియర్ వన్ మోర్ థింగ్, హియర్ యూ కెన్ రైట్ డౌన్ సిమిలారిటీ. I'll write triangle PAO is similar to triangle P దగ్గర ఆల్ఫా కాబట్టి ACO. ఓకే, ఈ పెద్ద ట్రయాంగిల్ PAO అనికి ఈ చిన్న ట్రయాంగిల్ CAOకి సిమిలర్గా ఉంటాయి. తర్వాత సిమిలర్ ట్రయాంగిల్ ప్రాపర్టీస్ అప్లై చేసుకోవచ్చు. కరస్పాండింగ్ సైడ్స్ రేషియో ఈక్వల్గా ఉంటుంది, ఏరియాస్ అనేవి కరస్పాండింగ్ సైడ్స్ రేషియో స్క్వేర్ ఉంటుంది అనేది చేసుకోవచ్చు. ఓకే, క్లియర్? దీస్ ఆర్ ద ఫార్ములాస్ ఇన్ ఇంటర్సెక్టింగ్ టాంజెంట్. నెక్స్ట్ వన్, alternate segment theorem. Okay, that is the relation between a tangent and chord. The angle between the tangent and this chord is alpha, which is always equal to the angle made by this chord in the alternate segment. ఇది ఆల్ఫా అయితే ఇది కూడా ఆల్ఫా అవుతుంది. దీన్నే మనం alternate segment theorem అని కూడా చెప్తాం. ఓకే, అండ్ ఆఫ్టర్ లెర్నింగ్ ద కాన్సెప్ట్ ఆఫ్ టాంజెంట్స్, డెఫినెట్లీ యూ విల్ నో సర్కమ్స్క్రైబింగ్ క్వాడ్రిలేటరల్. అంటే ఒక సర్కిల్ గనక ఒక క్వాడ్రిలేటరల్ని సర్కమ్స్క్రైబ్ చేసి ఉంటే, ఓకే, లైక్ దిస్. ఓకే, suppose this is the quadrilateral ABCD and the circle is inscribed in this quadrilateral, then sum of the opposite sides are equal, and AB plus CD is always equal to AD plus BC. Okay, next, secants గురించి మాట్లాడుకున్నాం కదా. secant is the line drawn from the external point to the circle which intersect the circle at 2 points. If PAB is a secant and PT is the tangent, then the relation between this tangent and secant PT square is equal to PA into PB. This is also important formula. Okay, so circles లో మనం circles నేర్చుకున్నాం, tangents నేర్చుకున్నాం, chords నేర్చుకున్నాం, secants నేర్చుకున్నాం. So now what is the left? What is the concept which was left? That is pair of circles. That is another important concept and important thing in the circles. Pair of circles. పెయిర్ ఆఫ్ సర్కిల్స్ అంటే జత సర్కిల్స్ రెండు ఉండాలి. ఓకే, ఎలా ఉండాలి? రెండు సర్కిల్స్ ఉన్నాయి, రెండు అసలు టచ్ అవ్వకుండా ఉన్నాయి, వీటిని నాన్ ఇంటర్సెక్టింగ్ సర్కిల్ అంటాం. ఏంటిది? నాన్ ఇంటర్సెక్టింగ్ సర్కిల్స్. ఓకే, నెక్స్ట్ది, ఒక సర్కిల్ లోపల ఇంకొక సర్కిల్ ఉంది అండ్ దే హ్యావ్ సేమ్ సెంటర్ బట్ డిఫరెంట్ రేడియస్, దెన్ దీస్ సర్కిల్స్ ఆర్ కాల్డ్ కాన్సెంట్రిక్ సర్కిల్స్ అంటాం. ఓకే, సపోజ్ రెండు సర్కిల్స్ పక్క పక్కన కొంచెం ఒక పాయింట్ దగ్గర మీట్ అయ్యాయి, వీటిని ఏమంటాం మనం? ఎక్స్టర్నల్లీ ఈచ్ అదర్ సర్కిల్స్. ఓకే, అండ్ రెండు టచ్ అయ్యాయి కానీ ఒక సర్కిల్ లోపల ఇంకొక సర్కిల్ టచ్ అయింది, వీటిని మనం ఏమంటాం? ఇంటర్నల్లీ టచ్ ఈచ్ అదర్ సర్కిల్స్ అంటాం. అండ్ ద అనదర్ వన్ ఈజ్ ఇంటర్సెక్టింగ్ సర్కిల్స్. ఒక 2 సర్కిల్స్ ఇంకొక సర్కిల్ రెండు పాయింట్స్ దగ్గర టచ్ అయిపోతాయి, ఇంటర్సెక్ట్ అయితే వీటిని ఏమంటాం? ఇంటర్సెక్టింగ్ సర్కిల్స్ అంటాం. ఓకే, సో దీంట్లో కొన్ని మీరు నేర్చుకోవాల్సి ఉన్నాయి, చెప్తాను చూడండి. సో ఫస్ట్, డిస్టెన్స్ బిట్వీన్ ద సెంటర్స్ R1 R2 అనేవి కనుక రేడియై ఆఫ్ ద సర్కిల్స్ అనుకుంటే, ద డిస్టెన్స్ బిట్వీన్ ద సర్కిల్స్ ఇన్ నాన్ ఇంటర్సెక్టింగ్ సర్కిల్స్ ఈజ్ D గ్రేటర్ దాన్ R1 ప్లస్ R2. అదే కాన్సెంట్రింగ్ సర్కిల్స్లో డిస్టెన్స్ బిట్వీన్ సెంటర్స్ ఇస్ 0 అండ్ ఎక్స్టర్నల్లీ టచ్ ఈచ్ అదర్ సర్కిల్స్లోని R1 ప్లస్ R2కి ఈక్వల్గా ఉంటుంది. ఇంటర్నల్లీ టచ్ ఈచ్ అదర్లో అయితే R1 మైనస్ R2 ఉంటుంది. R1 డిఫరెన్స్ R2.
అదే ఇంటర్సెక్టింగ్ సర్కిల్స్లో అయితే లెస్ దాన్ R1 ప్లస్ R2 ఉంటుంది. అదే మీకు ఇప్పుడు కామన్ టాంజెంట్స్ అంటే ఏంటంటే టాంజెంట్ ఈస్ కామన్ ఫర్ బోత్ ద సర్కిల్స్. ఓకే, నెంబర్ ఆఫ్ కామన్ టాంజెంట్స్ ఐ కెన్ డ్రా ఇన్ నాన్ ఇంటర్సెక్టింగ్ సర్కిల్స్ ఈస్ 2 డైరెక్ట్ అండ్ 2 ట్రాన్స్వర్స్. ఓకే, సో టోటల్గా 4 డ్రా చేయొచ్చు. కాన్సెంట్రిక్లో అయితే 0, ఎక్స్టర్నల్లీ టచ్ ఈచ్ అదర్లో అయితే 3, అండ్ ఇంటర్నల్లీ టచ్ ఈచ్ అదర్లో అయితే 1, అండ్ ఇంటర్సెక్టింగ్లో అయితే 2. And what is the length of direct common tangent in non-intersecting circles? What is the formula? D square minus R1 minus R2 whole square. R1 difference అనుకోండి. ఓకే, అలానే లెంత్ ఆఫ్ ట్రాన్స్వర్స్ కామన్ టాంజెంట్ ఫార్ములా ఏంటమ్మా? ఎల్టీసీటీకి ఇట్ ఈస్ ఈక్వల్ టు D square minus R1 plus R2 whole square. ఇది whole square. ఓకే, దిస్ ఇస్ ద డైరెక్ట్ ఫార్ములా. సో ఇన్ కేస్ ఆఫ్ కాన్సెంట్రిక్ సర్కిల్స్లో మనకి ఏమీ అది ఉండదు. అదే ఎక్స్టర్నల్లీ టచ్ ఈచర్ సర్కిల్లో డైరెక్ట్ ఫార్ములా 2√R1 R2 ఇస్ ద డైరెక్ట్ కామన్ టాంజెంట్ ఫార్ములా. ట్రాన్స్ఫర్స్ ఏమి ఉండదు మనకి, ఉన్న అది 0 అయిపోతుంది లెంత్. ఓకే, నెక్స్ట్ ఇంటర్నల్లీ టచ్ ఈచర్లో అయితే ట్రాన్స్ఫర్స్ అసలు ఉండదు, డైరెక్ట్ ఉంటుంది, అది కూడా లెంత్ 0. అదే ఇంటర్సెక్టింగ్ సర్కిల్స్లోని సేమ్ ఫార్ములా ఎల్డిసిటీ మనం ఇక్కడ ఏదైతే నేర్చుకున్నామో అదే ఫార్ములా బట్టి చేస్తాము, అండ్ ట్రాన్స్ఫర్స్ కామన్ టాంజెంట్ ఇక్కడ ఉంటుంది. ఓకే, సో దీస్ ఆర్ ద ఇంపార్టెంట్ థింగ్స్ యూ హ్యావ్ టు లెర్న్ ఫ్రమ్ ది పేర్ ఆఫ్ సర్కిల్స్. బట్ ఇదే పేర్ ఆఫ్ సర్కిల్స్లో కొన్ని పేర్ ఆఫ్ సర్కిల్స్ చాలా ఇంపార్టెంట్. దాంట్లోని ఇంపార్టెంట్ థింగ్స్ ఏంటి అంటే తెలుసుకుందాం మనం. సో ఒకటి ఎక్స్టర్నల్లీ టచ్ ఈచ్ అదర్ అండ్ కాన్సెంట్రిక్ సర్కిల్స్ అండ్ ఇంటర్సెక్టింగ్ సర్కిల్స్. ఈ మూడు కొంచెం తెలుసుకుందాం, కొన్ని క్వశ్చన్స్ డైరెక్ట్గా అడుగుతాడు. సో ఫస్ట్ కాన్సెంట్రిక్ సర్కిల్స్. కాన్సెంట్రిక్ సర్కిల్స్ అంటే ద సర్కిల్స్ హ్యావింగ్ సేమ్ సెంటర్ బట్ డిఫరెంట్ రేడియస్. సో ఎగ్జామ్లో ఎక్కువగా ఏం అడుగుతాడంటే సపోజ్ 2 సర్కిల్స్ విత్ సెంటర్ దిస్ సేమ్ సెంటర్ O, and R1 is the radius of inner circle and R2 is the radius of outer circle. Then find the length of the chord of the bigger circle which is tangent to the smaller circle. దీని యొక్క లెంత్ అడుగుతాడు. సో డైరెక్ట్గా లెంత్ ఈక్వల్ టు 2 times of R2 is the radius of the bigger and R1 is the radius of smaller. So 2 times of R2 square minus R1 square, that is the length of the tangent to the tangent to the smaller circle and chord to the bigger circle. ఓకే, ఇది ఒక్కటే మీకు అడుగుతాడు. అండ్ ఏరియా ఆఫ్ ద కాన్సెంట్రిక్ సర్కిల్ యొక్క రింగ్ అంటాడు దీన్ని. ఈ పార్ట్ అడిగాడు అనుకోండి, ఏరియా ఆఫ్ ద రింగ్ అంటాం దీన్ని. ఓకే, దీని యొక్క ఏరియా ఏమొస్తుంది మనకి? ఇట్ ఈస్ ఈక్వల్ టు ది పై R2 స్క్వేర్ మైనస్ R1 స్క్వేర్, అంటే అవుటర్ సర్కిల్ మైనస్ ఇన్నర్ సర్కిల్. ఓకే, నెక్స్ట్ ఇంకోటి ఏంటమ్మా? ఎక్స్టర్నల్లీ టచ్ ఈచ్ అదర్ సర్కిల్. ఎక్స్టర్నల్లీ టచ్ ఈచ్ అదర్ సర్కిల్స్. వీటిలోంచి మీరు తెలుసుకోవాల్సింది ఏంటి అంటే చూడండి, ఎక్స్టర్నల్లీ టచ్ ఈచ్ అదర్ అంటే ఇదొక సర్కిల్, ఇదొక సర్కిల్, రెండు కూడాను ఒక పాయింట్ దగ్గర మీట్ అవుతాయి. ఓకే, సో R1 ఈజ్ ద రేడియస్ ఆఫ్ వన్ సర్కిల్ అండ్ R2 ఈజ్ ద రేడియస్ ఆఫ్ అనదర్ సర్కిల్. దెన్ డిస్టెన్స్ బిట్వీన్ ద సెంటర్స్ ఈజ్ R1 ప్లస్ R2 and the length of direct common tangent LDCT is always equal to 2 times of R1 into R2 under root. And another one is AB అనేది డైరెక్ట్ కామన్ టాంజెంట్ అనుకోండి, అండ్ C అనేది ద పాయింట్ ఆఫ్ మీటింగ్ ఆఫ్ 2 సర్కిల్స్ అనుకుందాం. దెన్ ACB ఈజ్ ఆల్వేస్ రైట్ యాంగిల్ ట్రయాంగిల్ అండ్ రైట్ యాంగిల్ ఎట్ C. అండ్ యాంగిల్ ACB ఎంత వస్తుందమ్మా? ఎప్పుడు కూడా 90 degrees వస్తుంది. ఓకే, ప్రూఫ్ అనేవి మనం ఆల్రెడీ దాంట్లో చెప్పుకున్నాం, కానీ ప్రూఫ్ అనేవి ఇప్పుడు నేను డిస్కస్ చేయట్లేదు. ఓకే, దిస్ ఈజ్ సఫిషియంట్. నెక్స్ట్ ఈజ్ ఇంటర్సెక్టింగ్ సర్కిల్స్. ఇంటర్సెక్టింగ్ సర్కిల్స్. ఇంటర్సెక్టింగ్ సర్కిల్స్ అంటే ఏంటంటే 2 పాయింట్స్ దగ్గర ఇంటర్సెక్ట్ అవుతాయి. ఓకే, సపోజ్ ఇది O అనుకుందాం, O డాష్ అనుకుందాం. 2 పాయింట్స్ AB దగ్గర ఇంటర్సెక్ట్ అయితే ద లైన్ జాయినింగ్ దీస్ 2 ఇంటర్సెక్టింగ్ పాయింట్స్ ఇస్ నథింగ్ బట్ common chord of the circles అంటాం. ఓకే, సో if R1 is the radius of one circle and R2 is the radius of another circle and the line joining these two centers O dash bisects the common chord AB, అంటే AC equal to BC first thing, and O dash is perpendicular to AB, AC equal to BC, and the length of chord AB equal to 4/D, డైరెక్ట్ ఫార్ములా చెప్తున్నానమ్మా, 4/D ఇంటూ S ఇంటూ S మైనస్ R1, S మైనస్ R2, S మైనస్ అంతే, S మైనస్ D. వాట్ ఈస్ ద వాల్యూ ఆఫ్ S? ఇట్ ఈస్ నథింగ్ బట్ R1 ప్లస్ R2 ప్లస్ D. D అంటే ఏంటమ్మా? డిస్టెన్స్ బిట్వీన్ ద సెంటర్స్ బై 2. ఓకే, ఇదే ఇంటర్సెక్టింగ్ సర్కిల్స్లో ఒక ఇంపార్టెంట్ ప్రాపర్టీ ఇంకోటి ఏంటంటే
if two equal circles passing through the center of the other circle, అంటే ఇది సెంటర్ ఆఫ్ ద ఫస్ట్ సర్కిల్ అమ్మ ఏ అనేది, ఇదేమో సెంటర్ ఆఫ్ ది సెకండ్ సర్కిల్ అనుకుందాం, లేకపోతే ఇది ఓ, ఇది ఓ డాష్ అనుకుందాం. సో అదర్ సెంటర్ నుంచి ఇంకొక సర్కిల్ కనుక ఇలా పాస్ అవుతూ ఉంటే దెన్ ద లెంత్ ఆఫ్ ద కామన్ కార్డ్ ఏబి. సో రెండు ఈక్వల్ సర్కిల్స్ కదా, ఫర్ సపోజ్ రేడియస్ అనేది ఆర్ అనుకుందాం. ఓకే, దెన్ డిస్టెన్స్ బిట్వీన్ ద సెంటర్స్ ఇస్ ఆల్సో ఆర్. కాబట్టి ద లెంత్ ఆఫ్ ద కార్డ్ కామన్ కార్డ్ ఏబి ఈక్వల్ టు √3r, డైరెక్ట్ ఫార్ములా. ఓకే, క్లియర్? సో ఈ విధంగా మనకి సర్కిల్స్లోని ఫార్ములాస్ కవర్ అవుతాయి. ఇంతకు మించి మీరు మళ్ళీ చాలా ఉంటాయి ఫార్ములాస్, మనం ఈవెన్ క్లాసెస్లో కూడా చెప్పుకున్నాం, బట్ మోస్ట్లీ అదర్ ఫార్ములాస్ అన్నీ కూడా టైర్ 2కి సరిపోతాయి, వీటికి అన్ని టైర్ 1కి చాలు. ఓకే, సో మేబీ ఇట్ ఈస్ ద లెందియెస్ట్ వీడియో, కానీ మీకు రివిజన్కి ఒకే వీడియోలో జామెట్రీ అండ్ 2D మెన్సురేషన్ ఉండాలి కాబట్టి కొంచెం పెద్ద వీడియో అయినా చెప్పాల్సి వచ్చింది. సో ఐ హోప్ ఆల్ ఆఫ్ యూ ఎంజాయింగ్ దీస్ వీడియోస్. థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ లిజనింగ్, and I hope you can share this video to other aspirants, fellow aspirants. Thank you very much. Take care all of you. Jai Hind.